బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ విజయవాడ బెంగళూరు మరియు వైజాగ్ బ్రాంచ్లలో. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు ఒమేగా ఫౌండర్ అండ్ చైర్మన్ సర్జికల్ ఆంకాలజిస్ట్ మోహన్ వంశీ గారు. 33+ years ఈ ఫీల్డ్ లో ఎక్స్పీరియన్స్ మీకు యాజ్ ఎ సర్జికల్ ఆంకాలజిస్ట్ గా డెఫినెట్ గా ఉంటుంది. తెలియని స్ట్రెస్ ఉంటుంది, ప్రెషర్ ఉంటుంది. మొన్న ఒకటి జరిగింది, ఒక లేడీ 81 year old లేడీ చక్కగా సర్జరీ అయిపోయింది, 5 days అయిపోయింది, రూమ్ షిఫ్ట్ చేసాం, రేపు ఎల్లుండి డిశ్చార్జ్ చేద్దాం అనుకుంటున్నాం. సడన్లీ వారికి వచ్చింది. క్యాన్సర్ ఒకరి నుంచి ఇంకొకరికి సంక్రమించే అవకాశం ఉందా సార్? లేదండి, అంటువ్యాధి కాదు. అంటువ్యాధి కాదు, వంశపారంపర్యం కాదు. డై చేసే బార్బర్స్ ఉంటారు, రోజుకు ఒక 20 మందికి డై చేస్తున్నాడు అనుకోండి, అతనికి వచ్చే అవకాశాలు ఎక్కువ. కానీ మీలాంటి డాక్టర్స్ ఎంతమంది మొత్తుకొని చెప్పినా కానీ లైఫ్ స్టైల్ చేంజ్ అయితే అవ్వట్లేదు సార్. ఇవన్నీ క్యాన్సర్ ఇన్సిడెంట్స్ ర్యాపిడ్ గా పెరిగిపోతుంది. కారణం ఏంటి? ఇదిగో మీరు చూపించింది. కానీ భరించలేనంత ఖర్చు కదా సార్ కాన్సెప్ట్ ట్రీట్మెంట్ కి. గుడ్ క్వశ్చన్ అండి, గుడ్ క్వశ్చన్. ఇప్పుడు శ్రీ డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు అప్పుడు ఆరోగ్యశ్రీ అనే స్కీమ్ పెట్టారు. ఫస్ట్ థింగ్ ఆయన కవర్ చేసింది క్యాన్సర్, కార్డియాక్ ప్రాబ్లమ్స్, కిడ్నీ ప్రాబ్లమ్స్. ఈ మూడే అప్పుడు ఆయన అప్పుడు చెప్పారు. ఈ మూడు కనుక వచ్చినట్టయితే ఒక కుటుంబం సర్వనాశనం అయిపోతుంది. ఈ మూడింటిని కవర్ చేయాలని వారు చెప్పారు అప్పుడు. సో అది సక్సెసివ్ గవర్నమెంట్స్ కంటిన్యూ చేస్తున్నాయి. ఎంత ఉంటుంది సార్ ఒక పెట్ స్కాన్? మంచి డిజిటల్ పెట్ స్కాన్ 18 crores అండి. 18 crores, అవునండి. ఏ జబ్బన రావడానికి కారణం ఇదే, మానసిక ఒత్తిడి. ఇప్పుడు కంపెనీస్ లో ఇది ఒకటి ఎక్కువైపోయింది. మన మీద కన్నా పక్కనోడి మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టి వాళ్ళ లైఫ్ ని ఎలా బదనం చేద్దాం, వాడిని ఎలా కంపెనీ నుంచి బయటికి పంపించేద్దాం, అనేక రకాల ఒత్తిళ్లకు లోన్ అవుతుంది. పాలు తాగాలంటే భయంగా ఉంది. చాలా రోజులుగా ఒక ఫ్రెండ్ నాకు ఒక అమ్మాయి చెప్పింది, వాళ్ళు ఎలా తీస్తారో తెలుసా నీకు పాలు అని అడిగింది. తెలియదన్న. వాటికి మెషిన్స్ పెట్టేస్తారు. ఆ మెషిన్స్ ఏం చేస్తాయి? పిండేస్తుంటాయి. వాటితో పాటు బ్లడ్ వస్తుంటుంది, పుళ్ళు పడతాయి, చీమ్ పడుతుంది. పొద్దున్నే మళ్ళీ ఫిక్స్ చేస్తాడు, పిండేస్తాడు. సార్ మనం సూర్యాస్తమయం లోపల భోజనం చేసేసి చక్కగా 8-9 పడుకొని పొద్దున్నే కనుక 5-6 కనుక లేచినట్టయితే మీకు ఏ జబ్బు రాదండి. ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ ఇస్ ద బెస్ట్ ప్రోటీన్. వైట్ మైదా, వైట్ షుగర్, వైట్ సాల్ట్, వైట్ లైట్ అన్ని కూడా డేంజరస్. హాయ్, హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. సో ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు ఒమేగా ఫౌండర్ అండ్ చైర్మన్ సర్జికల్ ఆంకాలజిస్ట్ మోహన్ వంశీ గారు. మోహన్ వంశీ గారు నమస్తే. నమస్కారం అండి. ఎన్ని ఇయర్స్ అయిపోయినా కానీ మీరు మాత్రం అలానే ఉంటారు సార్. చాలా యంగ్ కనిపిస్తారు. పేషెంట్స్ నాకు తెలిసినంత వరకు మీతో పాటు ఎక్కువ ఇయర్స్ ట్రావెల్ చేస్తూ ఉంటారు కదా. క్యాన్సర్ అంటే ఏదో ఒక 3 months, 4 months, 1 year ట్రీట్మెంట్ తీసుకుంటే ఒంట్లో నుంచి వెళ్ళిపోయేది కాదు. ఎన్నో ఇయర్స్ మీతో ట్రావెల్ చేసిన వాళ్ళు కూడా బయట కూడా డిస్కస్ చేస్తున్నారు, ఆయన ఏంటి అలానే ఉన్నారు, ఎవరండి అని అడుగుతుంటే అదేనండి మోహన్ వంశీ గారు అని. ఏంటి ఫస్ట్ సీక్రెట్ ఏంటి అసలుకి? ఐ డోంట్ హ్యావ్ ఎనీ మెంటల్ టెన్షన్స్. చాలా కంఫర్టబుల్గా పనిచేస్తుంటాను. ఓకే. ఐ లవ్ వాట్ ఐ డూ. ఓకే. మనకి బర్న్అవుట్ అవుతామన్న ఇది లేదు. ఐ లవ్ వాట్ ఐ డూ. మార్నింగ్ రౌండ్స్ చేయటం, ఓపీ చూడటం, ఐ లవ్ దట్. ఓకే. ఐ లవ్ ఆపరేటింగ్. ఐ లవ్ ఈవెన్ నో ఐ ఆపరేట్ 4 to 5 hours a day. బట్ ఐ లవ్ వాట్ ఐ డూ అనే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు, కానీ వాళ్ళు కొంచెం ప్రెజర్, స్ట్రెస్ ఇవన్నీ తీసుకుంటారు. వై? బికాస్ ఇప్పుడు మీరు దాదాపు 40,000 సర్జరీస్ చేశారు. 33+ years ఈ ఫీల్డ్లో ఎక్స్పీరియన్స్ మీకు యాజ్ ఎ సర్జికల్ ఆంకాలజిస్ట్గా డెఫినెట్గా ఉంటుంది. తెలియని స్ట్రెస్ ఉంటుంది, ప్రెజర్ ఉంటుంది, డిప్రెషన్ ఉంటుంది. సమ్ టైమ్స్ డిప్రెషన్ ఉంటుందండి. ఎంతో కష్టపడి ఆపరేట్ చేస్తాము, ఏదో కాంప్లికేషన్ వస్తుంది, హార్ట్ అటాక్ వస్తుంది. చాలా ఆబ్వియస్గా మనం ఒక 8 hours కష్టపడి ఆపరేట్ చేసినాక 5 days తర్వాత పేషెంట్ రికవర్ అయిపోతాడు అనుకున్న సందర్భంలో మొన్న ఒకటి జరిగింది, ఒక లేడీ 81 year old లేడీ. ఓకే. చక్కగా సర్జరీ అయిపోయింది, 5 days అయిపోయింది, రూమ్ షిఫ్ట్ చేసాం, రేపు ఎల్లుండి డిశ్చార్జ్ చేద్దాం అనుకుంటున్నాం. ఓకే. సడన్లీ వారికి హార్ట్ అటాక్ వచ్చింది. అయ్యో. సడన్గా షీ వెంట్ ఇంటూ కార్డియాక్ ఫెయిల్యూర్, రెసిస్టేట్ చేయాల్సి వచ్చింది. షీ సర్వైవ్డ్. ఆ 3 రోజులు కొంచెం మాకు కూడా టెన్షన్గా ఉంటుంది. ఓకే. పేషెంట్స్ కూడా ఉంటుంది. వాళ్ళు ఆబ్వియస్లీ వాళ్ళు చాలా టెన్షన్ ఫీల్ అవుతుంటారు. ఎందుకు వచ్చింది డాక్టర్ గారు అంటారు. వాళ్ళకి అర్థం అవుతుంది, మనం వి డిడ్ అవర్ బెస్ట్. 8 years వి డిడ్ అవర్ బెస్ట్. సర్జరీ చేయాలి, తప్పదు. సర్జరీ చేయకపోతే లైఫ్కే రిస్క్. వాళ్ళు అర్థం చేసుకుంటారు. ముందే చెప్తాం ఇవన్నీ. అయినప్పటికీ సో జనరల్గా ఇలాంటి కొంచెం మానసిక ఆందోళన కలిగించిన మిగతావేమీ నన్ను డిస్టర్బ్ చేయవు. ఓకే. మీరు చెప్పినట్టుగా ఒక డాక్టర్గా మీరు ఒక మాట అన్నారు, 81 year old ఉమెన్కి ఆపరేషన్ అయిపోయిన తర్వాత చిన్న కార్డియాక్ అటాక్, చిన్నది కాదు
నిజంగా చనిపోయి ఉంటే చాలా కష్టం కష్టం అనిపించింది. అనిపిస్తుంది. 33 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండి 40,000 సర్జరీలు చేసి ఎన్నో వేల పేషెంట్లు చూసి అంటే సక్సెస్ ట్రాక్ అనేది ఎంత బాగా డిస్కస్ చేసుకుంటారో ఇది కూడా ఎక్కువ మీకు వస్తుంది మైండ్లోకి, పేషెంట్స్కి రాదు, అవునండి. మాకు రాదు. కానీ చాలా భర్జన పడతాం కదా సార్ మైండ్లో ఒక పేషెంట్ ఖచ్చితంగా. ప్రాణం కోల్పోయినప్పుడు. డెఫినెట్గా అండి, క్యాన్సర్ పేషెంట్స్ డెఫినెట్గా. ఒక ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే అండి, మామూలుగా క్యాన్సర్ పేషెంట్స్కి ఫర్ అన్నోన్ రీజన్స్ Hmm. హార్ట్ అటాక్ వచ్చే అవకాశాలు, Okay. బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశాలు, Hmm. కాళ్లలో రక్తం గడ్డగట్టే అవకాశాలు, తద్వారా పల్మనరీ ఎంబాలిజం అంటారు, వెరీ ఫేటల్ కండిషన్, ఓకే, ఇవి వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ. ఎందుకు సార్? అది క్యాన్సర్ అనేది ఒక చిన్న ఇది కాదండి. ఇప్పుడు చేతి వేలి యొక్క చివరన ఒక చిన్న క్యాన్సర్ వచ్చినా ఇట్ సెక్రెట్స్ సెవరల్ ఫ్యాక్టర్స్, అంటే చాలా రకరకాల సబ్స్టెన్సెస్ని ఉత్పత్తి చేస్తుంది అది క్యాన్సర్. Hmm. ఉత్పత్తి చేసి మన బ్రెయిన్లో ఉన్న హైపోథెలమస్ దగ్గర కూడా యాక్ట్ చేసి ఆకలిని తగ్గించేస్తాయి, Hmm. అనేక రకరకాల ప్రాబ్లమ్స్ కలగజేస్తాయి. ఓకే. క్యాన్సర్ అంటే ఒక చిన్న ట్యూమర్ కాదు, చిన్న ట్యూమర్ ఆ ఏళ్ళు కట్ చేస్తాం క్యూర్ అయిపోయిందని కాదు అది. Hmm. అది రకరకాల సబ్స్టెన్స్ని సెక్రెట్ చేస్తుంది, బాడీ అంతా ప్రవహిస్తుంది, ఆ క్యాన్సర్ కణాలు బాడీ అంతా వెళ్ళిపోతాయి, రక్తనాళాల ద్వారా లింఫ్ నాళాల ద్వారా పాకుతూనే ఉంటాయి. ఓకే. క్యాన్సర్ అంటేనే పాకే గుణం. ఓకే. క్యాన్సరు అప్రతిహితంగా పెరగటంతో పాటు పాకుతూ ఉంటుంది. క్యాన్సర్కి న్యూట్రిషన్ ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా మీకు? Hmm. మన బాడీలోంచి తీసుకుంటుంది, పేషెంట్ యొక్క బాడీలోంచి న్యూట్రిషన్ తీసుకుంటుంది. ఓకే. పేషెంట్ బాడీలోని న్యూట్రిషన్ తనకి రావాలంటే ఏం కావాలి? రక్తనాళాలు కావాలి, రక్త ప్రసారం కావాలి. సో అదేం చేస్తుంది? రక్తనాళాలని ప్రొడ్యూస్ చేసే పదార్థాలని స్టిమ్యులేట్ చేస్తుంది. ఓకే. సో కొత్త రక్తనాళాలు ప్రారంభమవుతాయి క్యాన్సర్లో. Hmm. Hmm. తద్వారా ఎక్కువ రక్తము పేషెంట్లోంచి క్యాన్సర్కి వెళ్తుంది. ఓకే. తద్వారా అందులో ఉన్న న్యూట్రియంట్స్ అంతా క్యాన్సర్ సంగ్రహించేస్తుంది అనమాట, ఓకే. ఓకే. దానికి కావాల్సిన ఫుడ్. తను తీసేసుకుంటుంది. ఓకే. అదే రక్తనాళాల ద్వారా తిరిగి శరీరంలో ఇతర భాగాలకు పాకిపోతుంది. చూడండి. సో దట్స్ వెరీ స్మార్ట్ ట్యూమర్. క్యాన్సర్ ఈజ్ మచ్ స్మార్టర్ దాన్ సైంటిస్ట్. ఓకే. మనం ఎన్నో రకరకాల మెడిసిన్స్ కనుక్కుంటున్నాం, వాటిని ఎలా ఓవర్కమ్ చేయాలని ఆ క్యాన్సర్ కణాలు ఆలోచిస్తూ ఉంటాయి. అవును. దే వెరీ స్మార్ట్. సో కానీ ఇప్పుడు సైన్స్ అంతా కూడా, రీసెర్చ్ అంతా కూడా దీని మీద జరుగుతుందండి. ఆ రక్తనాళాల ప్రొడక్షన్ని ఆపేస్తే వాస్కులర్ ఎండోథీలియల్ గ్రోత్ ఫ్యాక్టర్ అంటారు. అవును. ఆ వాస్కులర్ రక్తనాళాన్ని పెంచే పదార్థాన్ని, దాన్ని బ్లాక్ చేస్తే క్యాన్సర్కి రక్త ప్రసారం ఆగిపోతుంది, తద్వారా తనకి న్యూట్రిషన్ తగ్గిపోతుంది, పాకే గుణం తగ్గిపోతుంది. దీని మీద చాలా రీసెర్చ్ జరుగుతుంది. పాసిబుల్ అవుతుందా సార్? అవుతుంది. ఇప్పుడు Okay, ఆల్రెడీ వచ్చేసింది ఒక మెడిసిన్, ఎంతో అందుబాటులో ఉంది, చాలా కాలంగా అందుబాటులో ఉంది. ఓకే. అన్ని రకాల అడ్వాన్స్డ్ క్యాన్సర్లో ఇప్పుడు అది వాడటం జరుగుతుంది. ఇప్పుడు అది వచ్చేస్తే ప్రపంచం అంతా క్యాన్సర్ రావటమే మానేస్తుంది. అంటే ఇంకా చెప్పాను కదా, క్యాన్సర్ ఈజ్ మచ్ స్మార్టర్ దెన్ సైంటిస్ట్. అది ఇంకొంచెం ఎక్స్ట్రా డెవలప్ చేస్తూనే ఉంటుంది. ఓకే. సో అంటే రీసెర్చ్ ఈజ్ అండర్వే అండి. క్యాన్సర్ రకరకాలుగా క్యాన్సర్ని కంటైన్ చేయడానికి సైంటిస్టులు వర్క్ చేస్తున్నారు. ఓకే. ఒకటి, మన బాడీలో మనందరికీ తెలుసు అబౌట్ 22,000 ప్రోటాన్ కోడింగ్ జీన్స్ ఉంటాయని. మన జెనోమిక్ మ్యాపింగ్ జరిగిపోయింది. ఆ జెనోమిక్ మ్యాపింగ్లో అబౌట్ ఆ 22,000 ప్రోటాన్ కోడింగ్ జీన్స్లో సైంటిస్టులు ఒక 500 to 600 ఆంకోజీన్స్, అంటే క్యాన్సర్ కారక జన్యువులను ఐడెంటిఫై చేశారు. ఈ జన్యువుల్లో వచ్చే మ్యుటేషన్ వల్లనే ఈ క్యాన్సర్ ప్రతి వాళ్ళలో వస్తుంది అని కూడా ఖచ్చితంగా నమ్మకం ఏర్పడింది. ఓకే. సో ఆ జన్యువుని టార్గెట్ చేసే డ్రగ్ కనుక వస్తే ఆ క్యాన్సర్ని మనం క్యూర్ చేయగలుగుతాం. బట్ క్యాన్సర్ ఒకరి నుంచి ఇంకొకరికి సంక్రమించే అవకాశం ఉందా సార్? లేదండి, అంటువ్యాధి కాదు. అంటువ్యాధి కాదు. వంశపారంపర్యం కాదు. ఓకే. కొన్ని రకాల క్యాన్సర్స్ ఆ జన్యుపరమైన మ్యుటేషన్ ఆ ఫ్యామిలీలో కనుక రన్ అయితే కొన్ని తక్కువ రకాలు, ఉదాహరణకి బ్రెస్ట్ క్యాన్సరు, ఓవేరియన్ క్యాన్సరు, దానికి BRCA1 BRCA2 జీన్ అంటారు. అలాగే మెడులరీ కార్సినోమా థైరాయిడ్, రెడ్ జీను, కొన్ని రకాల కోలన్ క్యాన్సర్స్, ఇవి వంశపారంపర్యంగా రావచ్చు, చాలా తక్కువ. బట్ ఆ జన్యుపరమైన మ్యుటేషన్ ఐడెంటిఫై చేసి తగు చర్యలు కూడా తీసుకోవచ్చు మనం. ఇప్పుడు ఓకే. ఆ జన్యుపరమైన మ్యుటేషన్ ఐడెంటిఫై చేసి టార్గెట్ చేస్తే మనం ఆ క్యాన్సర్ని క్యూర్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో వర్క్ ఇదే జరుగుతోంది. ఇలా ఒక రకంగా సైంటిస్టులు ప్రయత్నిస్తున్నారు. ఇంకొక రకంగా ఈ టార్గెటెడ్ థెరపీ, ఈ క్యాన్సర్కు రక్త ప్రసారం చేసే రక్తనాళాల ప్రొడక్షన్ని నిలిపివేయటం. ఇంకా మూడోది ఇమ్యూనోథెరపీ. వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, మన బాడీలో మీరు కరోనా టైంలో వినే ఉంటారు, నాకు యాంటీబాడీస్ ఉన్నాయి, మీకు యాంటీబాడీస్ ఎన్ని ఉన్నాయి, నీకు తక్కువ ఉన్నాయా, వ్యాక్సిన్ తీసుకున్నావా అని అడుగుతూ అనుకునేవాళ్ళం మనందరం కూడా. సో అలా యాంటీబాడీస్తో పాటు మన బాడీలో సెల్యులర్ ఇమ్యూనిటీ కూడా ఉంది. అంటే సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ, వాటినే T సెల్స్ అంటారు, వాటినే కిల్లర్ సెల్స్ అని కూడా అంటారు. అవి ఏం చేస్తాయంటే మన బాడీలోకి వచ్చే బ్యాక్టీరియా, వైరస్, క్యాన్సర్ కణము,
అన్నిటిని ట్రాన్స్ప్లాంటెడ్ ఆర్గన్. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ట్రాన్స్ప్లాంట్ చేసుకున్నారు, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్, ఆ సెల్యులర్ ఇమ్యూనిటీ, ఆ సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ ఏం చేస్తుంది, వెళ్ళి ఆ ట్రాన్స్ప్లాంట్ అయిన ఆర్గన్ని డిస్ట్రాయ్ చేసేస్తుంది. అందుకే కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ తర్వాత, లివర్ ట్రాన్స్ప్లాంట్ తర్వాత చాలా కాలం ఇమ్యూనో సప్రెసివ్ థెరపీ మీద ఉంచుతారు. సో దట్ మన ఓన్ ఇమ్యూనిటీ మనకి ట్రాన్స్ప్లాంట్ చేసిన కిడ్నీని డ్యామేజ్ చేయకుండా. ఓకే. సో ఈ సెల్స్ని పొటెన్షియేట్ చేయటం ఇమ్యూనోథెరపీ. ఓకే. క్యాన్సర్ సెల్స్ ఏం చేస్తాయంటే, దే ఆర్ వెరీ స్మార్ట్. మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. క్యాన్సర్ సెల్స్ ఏం చేస్తాయంటే ఈ టీ సెల్స్ని బ్లాక్ చేస్తాయి. వాటిని అన్బ్లాకింగ్నే ఇమ్యూనోథెరపీ అంటారు. ఓకే. అన్మాస్కింగ్ అని కూడా అంటారు. సో బ్లాక్ చేయకుండా చూసినట్టయితే ఈ టీ సెల్స్ వెళ్ళి క్యాన్సర్ని చంపేస్తాయి. అంటే మన ఓన్ ఇమ్యూనిటీని బూస్ట్ చేసి క్యాన్సర్ని చంపేస్తున్నాం అనమాట. ఇలా రకరకాలుగా క్యాన్సర్ని కంటైన్ చేయడానికి సైంటిస్టులు వర్క్ చేస్తున్నారు. ఓకే. జీన్ థెరపీ, ఇమ్యూనోథెరపీ, టార్గెటెడ్ థెరపీ, రకరకాల థెరపీస్ ద్వారా, ఇన్ అడిషన్ టు కీమోథెరపీ, సర్జరీ అండ్ రేడియోథెరపీ. ఓకే. ఇలా అనేక రకాలుగా సైంటిస్టులు వర్క్ చేస్తున్నారు. మాక్సిమం రీసెర్చ్ ప్రపంచంలో క్యాన్సర్ మీదే జరుగుతుంది. కానీ మీరు చెప్పినట్లుగానే ఒక టాబ్లెట్ వేసుకుంటే ఇంకా క్యాన్సర్ అనేది ఏ మనిషికి రాదు అనే ఒక న్యూస్ వింటే మాత్రం ఊపిరి పీల్చుకుంటారు సార్ కదా. వెరీ ట్రూ, వెరీ ట్రూ. అప్పుడు హాస్పిటల్స్ అన్ని జస్ట్ వచ్చేస్తాయండి. కొత్త కొత్త ప్రాబ్లమ్స్ వస్తున్నాయండి. అగైన్ కొత్త కొత్త ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. దట్స్ నాట్ వన్ క్యాన్సర్, ఇట్స్ ఎ స్పెక్ట్రమ్ ఆఫ్ డిసీజ్. ఒక క్యాన్సర్ కాదు, రకరకాల క్యాన్సర్ కణాలు, రకరకాల ప్రవర్తన ఉంటాయన్నమాట. మీరు అన్నట్టు వీ హ్యావ్ టు కాంకర్ దిస్ డిసీజ్. ఎగ్జాక్ట్లీ. మానవాళికి అత్యంత ముప్పు కలిగిస్తున్న ఈ డిసీజ్. ఇప్పుడు ఉదాహరణకి భారతదేశం యొక్క పాపులేషన్ 1.54 బిలియన్స్ కదండి. చైనా పాపులేషన్ ఎంత అండి, ఒక 400,000 తక్కువ, 1.51 49 బిలియన్. చైనాలో సంవత్సరానికి చూసే కొత్త క్యాన్సర్ కేసులు ఏమో తెలుసా మీకు? 4.5 lakhs నుంచి 5 lakhs వరకు ఉంది. ఏంటి సార్? ఓ మై గాడ్. చైనాలో. వాట్ అబౌట్ ఇండియా? ఇండియాలో మన ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్, ICMR న్యూఢిల్లీ వారి ఎస్టిమేట్ ప్రకారం ఓన్లీ 1.5 మిలియన్. ఓకే. అది ఎలా సాధ్యపడుతుంది? సాధ్యపడదు. మన దేశంలో క్యాన్సర్ ఈజ్ అండర్ రిపోర్టెడ్. అన్ని క్యాన్సర్ కేసుల సంఖ్య మన ప్రభుత్వానికి తెలియజేయబట్టలేదు. మొన్న మధ్యనే తెలంగాణ ప్రభుత్వం వారు క్యాన్సర్ని అందరూ కూడాను ఐడెంటిఫై చేసిన వెంటనే మీరు ఇన్ఫార్మ్ చేయాలి గవర్నమెంట్, కానీ ఒక లెజిస్లేషన్ తీసుకొచ్చారు. చేస్తున్నారు ఇప్పుడు? చేస్తున్నారు. అవేర్నెస్ వచ్చిందా పీపుల్లో? బై లా వీ హ్యావ్ టు డూ ఇట్. ఓకే. క్యాన్సర్ మీరు ఐడెంటిఫై చేయగానే క్యాన్సర్ రిపోర్ట్ చేయాలి, గవర్నమెంట్కి ఇన్ఫార్మ్ చేయాలి ఈ కొత్త క్యాన్సర్ కేసు డయాగ్నోస్ అయింది, సో దట్ దే విల్ హ్యావ్ స్టాటిస్టిక్స్. ఇది చాలా ముందు చూపుతో ఉన్న చర్య. ఎందుకంటే ముందు స్టాటిస్టిక్స్ ఉంటే గవర్నమెంట్ తగు చర్యలు తీసుకోగలదు. ఎస్, బ్రెస్ట్ క్యాన్సర్లు ఎక్కువగా ఉన్నాయి, దీన్ని కంటైన్ చేయడానికి ప్రజల్లో మనం ఏం చేయాలి, ఈ పాపులేషన్ నిజామాబాద్ జిల్లాలో ఈ క్యాన్సర్ కేసులు ఎక్కువగా ఉన్నాయి, కారణం ఏమిటి, అలా అనలైజ్ చేసి తగు జాగ్రత్తలు తీసుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. సో క్యాన్సర్ ఈజ్ ఎ నోటిఫైబుల్ డిసీజ్ నౌ. ఇది చాలా ఇంపార్టెంట్. సో ఇందాకటి మన ఉదాహరణకు వెళ్దాం. 1.54 బిలియన్ ఉన్నా కూడా 1.5 మిలియన్ క్యాన్సర్సే అంటున్నారు. అన్అఫిషియల్ కదా, గవర్నమెంట్ ఎస్టిమేట్ ప్రకారం. బట్ సైంటిస్టులు, డాక్టర్లు బిలీవ్ చేసేది ఏంటంటే దీనికి 3 రెట్లు ఎక్కువ ఉంటుంది ఇండియాలో అని. అంటే చైనా కన్నా ఎక్కువ ఉంది మన దగ్గర. వాళ్ళు హెల్దీ లైఫ్, మనది అన్హెల్దీ లైఫ్ స్టైల్ కదా, మన తినే ఆహారం అంతా. అమెరికా పాపులేషన్ 340 మిలియన్. అమెరికాలో క్యాన్సర్ కేసుల సంఖ్య 2 మిలియన్, మనకన్నా చాలా ఎక్కువ. ఎలా సాధ్యపడుతుంది? మన ఇండియన్ మిడిల్ క్లాసే 350 మిలియన్. మన ఇండియన్ మిడిల్ క్లాస్ అమెరికా వాళ్ళలాగా థింక్ చేస్తారు, అమెరికా వాళ్ళలాగా ఫ్యాటీ ఫుడ్ తింటారు, అమెరికా వాళ్ళలాగా ఆలోచిస్తుంటారు, అమెరికా వాళ్ళలాగా అన్ని బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయి, ఆల్కహాల్, స్మోకింగ్, టొబాకో అన్నీ ఉన్నాయి. మరి మనలో ఎందుకు ఇది తక్కువ ఉంటుంది? అన్లైక్లీ. సో క్యాన్సర్ ఈజ్ అండర్ రిపోర్టెడ్ ఇన్ అవర్ కంట్రీ. ఈ గవర్నమెంట్, మన గవర్నమెంటే ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసింది, తెలంగాణ గవర్నమెంట్. అన్ని గవర్నమెంట్స్ కూడా ఇట్లా నోటిఫైబుల్ డిసీజ్గా మనం కనుక చేసినట్టయితే నెంబర్ ఆఫ్ క్యాన్సర్ పేషెంట్స్ సంఖ్య తెలుస్తుంది కరెక్ట్గా, ఎక్కడెక్కడ లాక్యునా ఉన్నాయి, ఎక్కడెక్కడ ఐడెంటిఫై చేయడానికి ఏం చేయాలి అనేది గవర్నమెంట్కి ఒక ఐడియా వస్తుంది. గవర్నమెంట్ తీసుకునే ప్రతి చర్య కూడా దీని మీదే, డేటా మీదే ఆధారపడి ఉంటుంది. కానీ మీలాంటి డాక్టర్స్ ఎంతమంది మొత్తుకొని చెప్పినా కానీ లైఫ్ స్టైల్ చేంజ్ అయితే అవ్వట్లేదు సార్. ఇవన్నీ ఇవి చాలా ఇంపార్టెంట్. ఇది ప్లాస్టిక్ బాటిల్స్, అవునండి. అండ్ ఇవి కొన్ని మాత్రమే నేను చెప్పింది, ఇంకా ఇలాంటివి ఎన్నెందో. కానీ లైఫ్ స్టైల్లో చేంజ్ రానంత వరకు ఇలాంటి మీరు చెప్పినట్టు 2 మిలియన్ 3, 4, 5 అంటే ఇంకా మీరు ఇండియాలో జనాభా పెరుగుకుంటూ వెళ్ళిపోతుంది, అట్ ది సేమ్ టైం రోగాలు కూడా పెరుగుకుంటూ వెళ్ళిపోతున్నాయి. గుండె జబ్బుల కన్నా కూడా ఎక్కువగా వస్తున్న ఏదైనా రోగం ఉందంటే ఇప్పుడు క్యాన్సర్. అవునండి. టూ మచ్.
గుండె జబ్బుల్ని మనం కాంకర్ చేసామండి. ఉమ్, స్టెంట్లు వేసేస్తున్నారు మన కార్డియాలజిస్టులు. ఎక్కువ బ్లాక్స్ ఉన్నట్టయితే మన కార్డియాక్ సర్జన్స్ చక్కగా కర్నరీ బైపాస్ చేసేస్తున్నారు, అందరూ అవును. సర్వైవ్ అయిపోతున్నారు. అవును అవును. ఇప్పుడు గుండె జబ్బు మీద ఎవరికి వరి లేదు, ఉమ్, గుండె జబ్బు మీద ఎవరికి ఒక వరి లేదు. క్యాన్సర్తోనే మెయిన్ వరి అండి. నిన్న ఒక పేషెంట్ నాకు బాగా దగ్గర బంధువు కూడా, ఓకే. వారి హస్బెండ్కి క్యాన్సర్ వచ్చింది, లంగ్ క్యాన్సరు. ఒక 9 నెలలు వైద్యం చేయించుకున్నారు, 10వ నెలలో కాలం చేశారు. అప్పుడు ఆవిడ ఒకటే వ్యాఖ్యానించింది, ఇవన్నీ ఎందుకు వచ్చింది, ఒక గుండెపోటు వచ్చి పోయినా బాగుండేదే అని. అయ్యా. 10 నెలలు కష్టపడ్డాము, 10 నెలలు హాస్పిటల్ చుట్టూ తిరిగాము, 10 నెలలు పొడిగించుకున్నామన్న ఆనందం కూడా లేదు. 10 నెలలు కూడా ఏదో ఒక థెరపీ ఇస్తున్నారు, ఆ థెరపీ వల్ల కాంప్లికేషన్స్. ఇది ఒక ఎంటైర్ ఫ్యామిలీకి ఒక మానసిక క్షోభ. ఉమ్, పనిచేసే వాళ్ళైతే వాళ్ళ ఉద్యోగం పోతుంది, వాళ్ళ వర్క్ ఉండదు. దాంతోపాటు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా మిగతా వర్క్స్ అన్ని మానుకొని ఈ పేషెంట్కి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. కానీ క్యాన్సర్ అంటే మరణ శిక్షలా ఫీల్ అవటమేనా సార్? ఇంకేమన్నా బెటర్ ట్రీట్మెంట్స్ ఉన్నాయా? రకరకాల క్యాన్సర్స్కి ఇప్పుడు కొత్త చికిత్సా విధానాలు అందుబాటులోకి వచ్చాయండి. ఆ. ముఖ్యంగా అర్లీగా మనం క్యాన్సర్ని డయాగ్నోస్ చేసినట్టయితే ఖచ్చితంగా క్యూర్ చేయవచ్చు. మీరే చూశారు కదా, చాలామంది ప్రముఖులు అర్లీగా డయాగ్నోస్ చేసుకొని క్యూర్ అయ్యారు. కొంతమంది లేట్ స్టేజ్లో కనుక్కొని కూడా చాలామంది ఇంకా కూడా చక్కగా సర్వైవ్ అవుతున్నారు. అవును. సో కొంతమంది స్టార్లు కూడా ఈ మధ్య బయటకు వచ్చినప్పుడు వాళ్ళు ఓపెన్ అయ్యి చెప్తున్నారు, మేము కూడా స్క్రీనింగ్ అప్పుడు ఫస్ట్ స్టేజ్లో ఉన్నప్పుడు అని తెలుసుకుందాం, ట్రీట్మెంట్ తీసుకుందాము. చాలా వెరీ ఇంట్రెస్టింగ్ ఇదండి అది. చిన్న చిన్న పిల్లలు వాళ్ళంతా. అవును. ఎంత ఉంటుందండి వయసు అమ్మాయికి, సొనాలి బింద్రేకి? వెన్ షీ వాజ్ డయాగ్నోస్ హార్డ్లీ 35. చిన్న యంగ్ లేడీ, జస్ట్ అప్పుడే మ్యారేజ్ అయ్యి ఒక చైల్డ్ కలిగి, కానీ ఎంత ధైర్యంగా అమ్మాయి క్యాన్సర్ని ఫేస్ చేసిందండి. అవును. 2 చేతులు అయితే నమస్కారం పెట్టాలనిపిస్తుంది. మీరే సర్జరీ చేశారా సార్? లేదు. ఆమె ఇప్పటికీ కూడా క్యాన్సర్ని క్యూర్ అయ్యి చక్కగా టీవీ ముందు కూర్చొని మనందరినీ ఎంటర్టైన్ చేస్తున్నారు. ఎంత ధైర్యం ఉండాలండి. ఆమె కాదు, మనీషా కొయిరాలా, చాలామంది మన సామాన్య ప్రజల క్యాన్సర్ వచ్చింది, నాకు జుట్టు ఊడిపోద్దా, మా పక్కింటి వాళ్ళకి తెలుస్తుంది, మా ఎదురింటి వాళ్ళకి తెలుస్తుంది, మా అబ్బాయికి తెలుస్తుంది, మా అబ్బాయి అమెరికాలో ఉన్నాడు, వాడు బాధపడతాడు, ఇట్లా రకరకాలుగా ఫీల్ అవుతుంటారు. బట్ ఎంత పర్సెంటేజ్ ఆఫ్ రేషియో ఉంది సార్? అంటే మీరు అన్నారు కదా, ఒక సోనాలి బింద్రే గారిని, ఒక మనీషా కొయిరాలా గారిని ఎగ్జాంపుల్గా తీసుకున్నారు. డెఫినెట్గా అంటే వాళ్ళు ఎన్ని కోట్లైనా కానీ మేము భరిస్తాం, ప్రాబ్లం ఏం లేదు. అవసరమైతే ఇప్పుడు ఏమైందంటే సార్, ఇంతకు ముందు క్యాన్సర్ వచ్చింది అంటే బెటర్ ట్రీట్మెంట్ కోసం విదేశాలకు వెళ్ళిపోయేవాళ్ళు. ఇప్పుడు అలాంటి విదేశాల్లో దొరికే ట్రీట్మెంట్ మన ఇండియాలో, మన హైదరాబాద్ లో కూడా ఉంది కదా. అవునండి, హైదరాబాద్లో అందుబాటులో ఉంది, మన కరీంనగర్లో అందుబాటులో ఉంది, గుడివాడలో కూడా అందుబాటులో ఉంది. ఇప్పుడు అన్ని రకాల మందులు భారతదేశంలో మనకి అన్ని చక్కగా అన్ని అందుబాటులో ఉన్నాయి. ఓకే. అని కొన్ని రకాల మెడిసిన్స్, ఉదాహరణకి పేటెంటెడ్ మాలిక్యూల్స్, అంటే ఈ మధ్య కనుగొనబడినవి. మన గవర్నమెంట్, ఇండియన్ యూనియన్, మనం వీఆర్ సిగ్నేటరీ టు ద గ్యాట్ ట్రీటీ. అంటే ఏంటంటే ఇంటర్నేషనల్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్. సో ఒక మెడిసిన్ కొత్తగా కనుగొనబడింది అనుకోండి, అది మన దేశంలో తయారు చేయలేము 10 ఏళ్ల పాటో 15 ఏళ్ల పాటో, వాళ్ళ పేటెంట్ లాస్ ఉన్నంత వరకు. సో అప్పటి వరకు ఆ మెడిసిన్ కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఇన్నోవేటర్ మాలిక్యూల్ వాళ్ళు యూకే నుంచో, యూఎస్ నుంచో, స్విట్జర్లాండ్ నుంచో ఇంపోర్ట్ చేసుకొని మన దేశంలో అమ్ముతుంటారు. సో వాళ్ళ ప్రైస్ని వాళ్ళు పెట్టుకోగలరు, ఎందుకంటే దే స్పెండ్ అ లాట్ ఆఫ్ మనీ, హ్యూజ్ మనీ, బిలియన్స్ ఆఫ్ డాలర్స్ అండ్ రీసెర్చ్ చేసి, క్లినికల్ ట్రయల్స్ చేసి ఆ మందు మన దగ్గరికి తీసుకొచ్చి అది యూస్ఫుల్గా ఉండేటట్టు చేయడానికి కొన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. సో అందుకని పేటెంట్ లాస్ అని ఉన్నాయి. ఆ పేటెంట్ లాస్ ఎక్స్పైర్ అయ్యే వరకు ఆ మెడిసిన్ మనం తయారు చేయకూడదు. అప్పటి వరకు ఆ మెడిసిన్ కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉంటుంది ఇండియాలో. కానీ భరించలేనంత ఖర్చు కదా సార్ కాన్సెప్ట్ ట్రీట్మెంట్కి. మరి మిడిల్ క్లాస్ వాళ్ళు, అబవ్ మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా తట్టుకోలేని రేంజ్కి వెళ్ళిపోయింది కదా. అలాంటి మాలిక్యూల్సే ఎక్స్పెన్సివ్, మిగతావన్నీ తక్కువ ఖర్చులో జరుగుతున్నాయి. తక్కువ ఖర్చు అంటే మిగతా వాళ్ళు కూడా 2-3 ఎకరాలు అమ్ముకుంటే కానీ క్యాన్సర్ని జయించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? గుడ్ క్వశ్చన్ అండి, గుడ్ క్వశ్చన్. ఇప్పుడు భారతదేశంలో ముఖ్యంగా వే బ్యాక్ ఇన్ 2004 శ్రీ డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు అప్పుడు ఆరోగ్యశ్రీ అనే స్కీమ్ పెట్టారు. ఫస్ట్ థింగ్ ఆయన కవర్ చేసింది క్యాన్సరే. ఓకే. క్యాన్సరు, కార్డియాక్ ప్రాబ్లమ్స్, కిడ్నీ ప్రాబ్లమ్స్, ఈ 3 అప్పుడు ఆయన అప్పుడు చెప్పారు. ఈ 3 కనుక వచ్చినట్టయితే ఒక కుటుంబం సర్వనాశనం అయిపోతుంది, ఈ 3టిని కవర్ చేయాలని వారు చెప్పారు అప్పుడు. సో అది సక్సెసివ్ గవర్నమెంట్స్ కంటిన్యూ చేస్తున్నాయి. ఇప్పుడు మనకి ఇక్కడ తెలంగాణలోను, ఆంధ్రాలో కూడా ఆరోగ్యశ్రీ, అలాగే సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఆయుష్మాన్ భారత్, ఇది కూడా మన ఆరోగ్యశ్రీ నుంచే అది డిరైవ్ అయింది. ఫస్ట్ ఆయనే ఆ బ్రెయిన్ వేవ్ వచ్చింది ఆయనకే, రాజశేఖర రెడ్డి గారికి. ఇలా చేయవచ్చు అనే ఒక బ్రెయిన్ వేవ్ వచ్చింది ఆయనకే. అద్భుతమైన డాక్టర్ ఆయన. సో రోజు ఆయన చూస్తూ ఉన్నారంట. అప్పుడు ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ చెప్పారు నాకు, ఆయన ఆ ఆఫీసర్ గారిని రోజు రమ్మన్నారంట ఆయనతో పాటు. దేనికి? ఆయన పొద్దున్న 6 గంటలకల్లా చక్కగా స్నానం చేసి పంచె కట్టుకొని రెడీ అయిపోయి ప్రజల దగ్గర నుంచి విజ్ఞప్తులు స్వీకరిస్తారంట. ఆయన 100 మంది వచ్చి విజ్ఞప్తులు ఇస్తారంట.
ఒక ఐఏఎస్ ఆఫీసర్ గారిని కూడా రమ్మన్నారంట. ఆయన కూడా వచ్చారంట. 6 రోజులు ఆయనతో పాటు వచ్చి విజ్ఞప్తులు స్వీకరించేదాకా ఆయనతో ఉండి ఆయన ఆ ఇంట్లోకి వెళ్ళిపోయేవారు, ఈయన ఆఫీస్కి వెళ్ళిపోయేవారు. 6వ రోజు ఆయన అడిగారంట, ఎందుకు నన్ను పిలుస్తున్నారు మీరని. ఆయన అప్పుడు మీరేం అబ్జర్వ్ చేశారు ఈ విజ్ఞప్తుల దగ్గర అంటే 99 మంది ఎవరు కూడా మా ఊరికి రోడ్డు వేయించమనో, నాకు ఎలక్ట్రిసిటీ ఇప్పించమనో, మా అబ్బాయికి జాబ్ ఇప్పించమనో అడగట్లేదు. అందులో 99 మంది 100కి ఒకటే అడుగుతున్నారు, ఇదిగో మా తండ్రి గారికి కరోనరీ ఆర్టరీ డిసీజ్ వచ్చింది, సహాయం చేయండి. ఇదిగో మా అక్కగారికి క్యాన్సర్ వచ్చింది, సహాయం చేయండి. కిడ్నీ ఫెయిల్యూర్ అయింది, సహాయం చేయండి. ఇవే కారణాలు, ఈ 3. ఓకే. ఈ 3టిని మనం అడ్రస్ చేసామంటే మన చరిత్రలో నిలిచిపోతామని చెప్పాడంట ఆయన. ఓకే. హీ కుడ్ అడ్రస్ దట్. అది స్కీమ్. ఆ రోజుల్లో మన స్టేట్ గవర్నమెంట్ బడ్జెట్, కంబైన్డ్ స్టేట్ గవర్నమెంట్ బడ్జెట్ 40,000 కోట్లు ఉన్నప్పుడు ఆయన 3,000 కోట్లు దీన్ని కేటాయించారు. అవును. కేటాయించి అందరికీ కూడా ఈ స్కీమ్ అందుబాటులోకి వచ్చారు. ఇదే స్ఫూర్తిగా తీసుకొని భారతదేశంలో అన్ని రాష్ట్రాలు, ఇప్పుడు యూనియన్ గవర్నమెంట్ కూడా ఓకే, ఆయుష్మాన్ భారత్ని పెట్టారు. బట్ మీలాంటి ప్రముఖులను పిలిచి మాట్లాడటం జరిగిందా సార్? అందరితో మాట్లాడారు ఆయన, అందరితో మాట్లాడారు. ఓకే, అందరితో మాట్లాడారు. అంటే ఆయన మాట్లాడలేరు, ఆయన పెద్ద ఆయన. ఆ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ హెల్త్ సెక్రటరీ గారు అందరినీ పిలిచి మాట్లాడారు. అన్ని హాస్పిటల్ ఆయన పర్సనల్గా వెళ్ళి కలిసి మాట్లాడారు. ఓకే. శ్రీ అగర్వాల్ అని ఆయన అందరినీ కలిశారు. ఆయన కార్డియాక్ ప్రతి కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళారు, ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళారు. అందరితో మాట్లాడి ఆయన ఒక స్కీమ్ తయారు చేశారు. ఓకే. కానీ మీ స్పెషాలిటీయే సర్జికల్ ఆంకాలజీ. కానీ తప్పదు, ప్రతి ఒక్కళ్ళు వచ్చిన వాళ్ళకి మీకు క్యాన్సర్ ఉంది అని చెప్పడం చాలా చాలా కష్టం సార్. ఒక మనిషికి ఎంత కష్టం అంటే అది ఇంకా భరించలేం. అతనే బరస్ట్ అయిపోతాడు, ఫ్యామిలీ మొత్తం బయట కూర్చొని బరస్ట్ అయిపోతాడు. అలా డైలీ చెప్తారు కదా, చెప్పినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? జనరల్గా ఇప్పుడు ఏంటంటే ప్రజల్లో చాలా అవగాహన వచ్చేసింది. నా దగ్గరకు రాకముందే వాళ్ళు జనరల్ ఫిజిషియన్ దగ్గరకో, వారి సొంత ఫ్యామిలీ ఫిజిషియన్ దగ్గరకో వెళ్తున్నారు. అక్కడ డయాగ్నోస్ చేయబడుతుంది, వాళ్ళు దాంతోనే నా దగ్గరకు వస్తారు. ఓకే, మీరు అనేది చాలా కరెక్ట్. నా దగ్గర ఓపిక రాగానే వాళ్ళు ఎవరు రిసెప్టివ్గా ఉండరు, అందరూ ఇట్లా కోపంగా చూస్తుంటారు. బాధతో, నేనేం చెప్తాను అన్న ఆతృతతో, ఆవేదంతో. ఐ కెన్ అండర్స్టాండ్ దెమ్. నా స్టాఫ్కి అంతా అదే చెప్తాను. మనం ట్రీట్ చేసే పేషెంట్స్ ఆర్ సపరేట్లీ ఎంటైర్లీ డిఫరెంట్ గ్రూప్. ఓకే. ఒక అమ్మాయి డెలివరీకి వచ్చింది అనుకోండి, సెలబ్రేషన్ అది వాళ్ళకి. చక్కగా మాట్లాడుతుంటారు, స్టాఫ్తో స్వీట్స్ పంచిపెట్టుకుంటుంటారు. ఇది అలా కాదు. ప్రతి వాళ్ళు ఎంతో డిప్రెషన్తో లోనవుతుంటారు. 2 రకాలుగా. ఒకటి, ఫస్ట్ సొంత వాడిని కోల్పోతున్నారు, కోల్పోతామేమోనన్న భయం. రెండోది, ఆర్థికంగా మీరు అన్నట్టు డ్రైన్ అవుట్ అయిపోతారు పూర్తిగా. సో డ్రైన్ అవుట్ అవుతారు. క్యాన్సర్ ట్రీట్మెంట్ ఈజ్ ప్రొహిబిటివ్లీ ఎక్స్పెన్సివ్. కారణం ఏంటండి? ఈ ఎక్విప్మెంట్ అంతా కూడా. ఇప్పుడు ఉదాహరణకి పెట్ సిటీ స్కాన్ మెషిన్ అన్నీ కూడా ఇంపోర్టెడే. ఇంపోర్ట్ చేసుకుని మనం కొన్నప్పుడు 27% కస్టమ్సే కట్టాలి. మొన్నటి వరకు 37%, ఈ మధ్య తగ్గించారు 1 year బ్యాక్. ఎంత ఉంటుంది సార్ ఒక పెట్ స్కాన్? మంచి డిజిటల్ పెట్స్ కానీ 18 crores అండి. 18 crores, అవునండి. పెట్ ఎంఆర్ఐ ఇంకో కొత్త పరికరం అందుబాటులోకి వచ్చింది. పెట్ ఎంఆర్ఐ విత్ పెట్ $5 million. అన్నిటికీ మళ్ళీ మన గవర్నమెంట్కి మనం కస్టమ్స్ కట్టాలి 27%. మొన్నటి వరకు 37%. ఇండియాలో తయారవుతున్నట్టయితే వాటిని కొనకుండా మీరు ఇంపోర్ట్ చేసుకుంటే కస్టమ్స్ కట్టమంటాం న్యాయం. ఇండియాలో తయారవ్వకపోయినా ఇంపోర్ట్ చేసుకుంటే వాటి కూడా కస్టమ్స్ కట్టమంటాం అంత న్యాయం కాదేమో. ఎందుకంటే లోపలికి వస్తుంటే సార్ ఒక జనరల్ హాస్పిటల్ ఉన్నట్టు ఉంది మీ హాస్పిటల్ కూడా. అన్ని హాస్పిటల్స్ అలానే ఉన్నాయి, ఎస్పెషల్లీ ఆంకాలజీ డిపార్ట్మెంట్. లేదండి, మాది కాదు. మీరు ఏ హాస్పిటల్ కానీ వెళ్ళండి, ఢిల్లీలో కానీ, బాంబేలో కానీ, హైదరాబాద్ కానీ అన్ని అలానే ఉన్నాయి. క్యాన్సర్ హాస్పిటల్స్ అన్ని అలానే ఉంటాయి, అన్ని అలానే ఉంటాయి. మీకు చిన్న ఇంట్రెస్టింగ్ థింగ్ చెప్తాను. నేను ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్, ఇప్పుడు బసవతారక హాస్పిటల్, అప్పుడు నేను జాయిన్ అయిన రోజు అక్కడ జాయిన్ అయ్యాను 2002లో, అంటే కరెక్ట్గా 24 సంవత్సరాల క్రితం. అదొక్కటే ప్రైవేట్ క్యాన్సర్ హాస్పిటల్ ఆ రోజు. ఓకే, అంటే 2 decades బ్యాక్. 45 మందే పేషెంట్స్ రేడియోథెరపీ కౌచ్ మీద. హార్డ్లీ ఇన్ పేషెంట్స్ ఒక 12-13. అది ప్రైవేట్లో అదొక్కటే ప్రైవేట్లో కాదు, మొత్తం హైదరాబాద్ సిటీకి అదొక్కటే లైనర్ యాక్సిలరేటర్. ఓకే, అంటే అడ్వాన్స్డ్ రేడియేషన్ చికిత్సా పరికరం అదొక్కటే. ఇప్పుడు 45 ఉన్నాయి. ఏ మెషిన్ మీద ఖాళీ లేదు. 2 దశాబ్దాలలో నా కళ్ళ ముందు వచ్చిన మార్పు ఇది. క్యాన్సర్ ఇన్సిడెంట్స్ ర్యాపిడ్గా పెరిగిపోతుంది. కారణం ఏంటి? ఇదిగో మీరు చూపించినవే. లైఫ్ స్టైల్, తీసుకునే డయటు, లైఫ్ స్టైలు, మానసిక సంఘర్షణ, ఆందోళన, ప్రశాంతత లేకపోవటం. ఒకసారి క్లుప్తంగా చెప్పగలరా సార్? లైఫ్ స్టైల్ అన్నారు కాబట్టి డెఫినెట్గా ఈ పాడ్కాస్ట్ కొన్ని కోట్ల మంది చూస్తారు ఈరోజు. లైఫ్ స్టైల్ చేంజెస్ అంటే రూరల్ ఏరియాలో ఎస్పెషల్లీ వాళ్ళకి అర్థమయ్యే విధంగా, మెట్రోపాలిటన్ సిటీస్లో ఎట్లయినా తెలుగు అందరికి వచ్చు కాబట్టి, ఎలాంటి లైఫ్ స్టైల్ అంటే చెప్పి 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 మీరు అన్నట్లుగా 45 మిషన్లలో ఒక్క మిషన్ కూడా ఖాళీ లేదు ఈరోజు.
మార్నింగ్ స్టార్ట్ అయితే మిడ్ నైట్ వరకు, అసలు మిడ్ నైట్ కాదు, ఏ హాస్పిటల్లోనూ ఖాళీ లేదు. అట్లా అయిపోయింది. గవర్నమెంట్ హాస్పిటల్లో ఖాళీ లేదు, ప్రైవేట్ హాస్పిటల్లో ఖాళీ లేదు, ఎక్కడా లేదు, దేశంలో ఎక్కడా లేదు. హౌ వి విల్ చేంజ్ అవర్ లైఫ్ స్టైల్? ఇన్ స్పైట్ ఆఫ్ 70% ఆఫ్ ఇండియన్ డిస్ట్రిక్ట్స్ డు నాట్ హ్యావ్ క్యాన్సర్ హాస్పిటల్స్. ఒక సౌత్ ఇండియాలోనేనండి క్యాన్సర్ హాస్పిటల్స్ ఎక్కువగా ఉంది, అన్ని చోట్ల ఈవెన్గా ఉంది. మీరు నార్త్కి వెళ్తే ఒక్కటి కూడా లేదు. ఉదాహరణకి మధ్యప్రదేశ్లో మహాకౌశల్ ఏరియా నుండి 18 డిస్ట్రిక్ట్స్ ఒక్కటే క్యాన్సర్ హాస్పిటల్, జబల్పూర్లో. అవును, అన్ని చోట్ల అంతేనండి, చాలా తక్కువ నార్త్ ఇండియాలో. ఇప్పుడిప్పుడే కొత్త కొత్త క్యాన్సర్ హాస్పిటల్ అక్కడ కూడా గవర్నమెంట్ చూస్తుంది. నేను లాస్ట్ ఇయర్ యూనియన్ గవర్నమెంట్ కూడా మిసెస్ సీతారామన్ గారు వారి బడ్జెట్లో 300 అవుట్ పేషెంట్ క్యాన్సర్ చికిత్సా కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. ఓకే, స్టేట్ గవర్నమెంట్స్ అన్నీ కూడా మోటివేట్ చేయాలి ఈ క్యాన్సర్ చికిత్సా కేంద్రాలను ఏర్పాటు చేయడానికని. సో బేసిక్గా రెగ్యులర్ లైఫ్ స్టైల్లో ఎలాంటి చేంజెస్ ఉంటే దీన్ని అసలు మనం అరికట్టచ్చు సార్? సార్, నా ఉద్దేశంలో మోస్ట్ ఇంపార్టెంట్ మనం తీసుకునే ఆహారం, ఓకే, మనం ఎక్స్పోజ్ అయ్యే ఎన్విరాన్మెంట్. ఓకే, ఉదాహరణకు మీరు అన్నారే గ్రామీణ ప్రాంతాల్లో మన ప్రజలు ఎలాంటి లైఫ్ స్టైల్ ఉంచుకోవాలి, అర్బన్ ఏరియాలో ఎలా ఉండాలి అనేది. గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ కూడా క్యాన్సర్ ఇన్సిడెన్స్ చాలా తక్కువగా ఉందండి. అర్బన్ ఏరియాస్తో పోల్చినట్టయితే మన భారతదేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో కొత్త క్యాన్సర్ కేసుల సంఖ్య పెద్దగా పెరగలేదు. అర్బన్ ఏరియాస్లో మాత్రం ర్యాపిడ్గా పెరిగిపోయింది. అంటే ఈ అర్బనైజేషన్ అనేది ఒక ముఖ్యమైన లైఫ్ స్టైల్ చేంజ్. మనం తీసుకునే ఆహారం, ప్రాసెస్డ్ ఫుడ్స్, రెడ్ మీటు, ఫ్రోజన్ మీటు. మీరు చూస్తున్నారు కదా రోజు FSSAI ఏదో అంటారు, వాళ్ళు సర్వే చేస్తే అన్ని చోట్ల కూడా కల్తీ కలిగినవే ఉంటున్నాయి. రకరకాల క్రిమిసంహారక మందులు వాడుతున్నారు, రకరకాల ఫెర్టిలైజర్స్ వాడుతున్నారు, రకరకాల కలర్స్ వాడుతున్నారు. మీరు ఇప్పుడు ఆ చికెన్ మంచూరియా అన్నింటినీ కర్ణాటకలో బ్యాన్ చేశారు. అవునండి, బ్యాన్ చేశారు. మనం వాడే ఆఖరికి మనం తినే పీచు మిఠాయికి వేసే రంగుతో సహా, చిన్నప్పుడు తిన్నారు కదా స్కూల్ దగ్గర పీచు మిఠాయి, ఆ పీచు మిఠాయికి వేసే రంగుతో సహా అనేక రకరకాల ఆహార పదార్థాలని మనం ఇప్పుడు ఉదాహరణకి మన మ్యాంగోస్ని ప్రపంచంలో ఎవరు తీసుకోవట్లా. మన మ్యాంగోసే 70% రకరకాల మ్యాంగో పేర్లున్నా మీరు ఒక్కటి తెలుసుకోవాల్సింది ఏంటంటే 70% ఆఫ్ ఎక్స్పోర్ట్ చేసే మ్యాంగోస్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ నుంచే జరుగుతుంది ఇప్పటికీ కూడా. మహారాష్ట్రలో అల్ఫోన్సా ఏవో పేర్లు ఉన్నాయి, ఉత్తరప్రదేశ్లో అవన్నీ తక్కువ, ప్రొడక్షన్ మనకే ఎక్కువ, తెలుగు రాష్ట్రాల్లోనే ఎక్కువ, అందులో ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ. ఉలవపాడు మంచి ఫేమస్, అన్ని ఉలవపాడు, నూజివీడు అన్నీ ఫేమసే. బట్ ఈ సంవత్సరం జపాన్ తీసుకోలేదు, ఆఖరికి నేపాల్ కూడా మన మ్యాంగోస్ని ఇంపోర్ట్ చేసుకోవడానికి ఒప్పుకోలేదు. ఎందుకంటే మన దగ్గర క్యాన్సర్ ఎక్కువ, క్రిమిసంహారక మందులు, ఫెర్టిలైజర్స్ వాడుతున్నారు, రకరకాల పొల్యూషన్ ఫెర్టిలైజర్స్ అన్నీ వీటి వల్ల తీసుకోవట్లేదు. సో ఇలా అనేక రకాలు ఈ కలర్స్, మనం తీసుకునే ప్రాసెస్డ్ ఫుడ్, అలాగే మనం వాడే ఆటోమొబైల్ పొల్యూషను, ఎన్విరాన్మెంటల్ పొల్యూషను, ఫ్యాక్టరీస్, అర్బన్ ఏరియాస్లో ఉండే ప్రతి కెమికల్ ఇండస్ట్రీ, ఆఖరికి ఎనీ ఫర్ దట్ మ్యాటర్ కలర్స్, అంటే ఇప్పుడు రంగులు అమ్ముతుంటారు కదా, వాళ్ళు కూడా లూజ్గా అమ్మినట్టయితే వాళ్ళకి వచ్చే అవకాశాలు ఎక్కువ. ఓకే, డై చేసే బార్బర్స్ ఉంటారు, రోజుకు ఒక 20 మందికి డై చేస్తున్నాడు అనుకోండి, అతనికి వచ్చే అవకాశాలు ఎక్కువ. డై వేయించుకునేవాడి కన్నా వేసేవాడికే ఎక్కువ, ఎందుకంటే ఎక్కువ మందికి వేస్తాడు కదా. మీరు డై ఎప్పుడు వేసుకుంటారు? నెలకోసారి వేసుకుంటారు, ఆయన రోజు 20 మందికి వేస్తుంటాడు కదా, పాపం వాళ్ళకి వచ్చే అవకాశాలు ఎక్కువ. ఓకే, అలా ఇండస్ట్రియల్ పొల్యూషను, మనం వాడే ఆయిల్స్, రిపీటెడ్ యూజ్ ఆఫ్ ఆయిల్స్. మా హాస్పిటల్ ముందే మిర్చి బజ్జీ బండి ఉంటుంది, పొద్దున ఆయిల్ పోస్తాడు, అదే ఆయిల్లో ఫ్రై చేస్తుంటాడు రిపీటెడ్గా, మిగిలిపోయిన ఆయిల్ మళ్ళీ రేపొద్దున క్యాన్సర్ హాస్పిటల్ ముందు. ఓకే, ఎంతో ఆనందంగా మనం తింటుంటాం చోలే భటూరాలు, బజ్జీలు, ఇవన్నీ రిపీటెడ్ ఆయిల్స్, ఇవన్నీ కూడా చాలా ప్రమాదకరం అండి. వన్స్ ఇన్ 2 months 3 months అలా ఓకేనా సార్? లేకపోతే రెగ్యులర్గా తినే వాళ్ళకి ఎక్కువ ఇలాంటి అది కూడా ఇంట్లో వేసుకొని తినడం బెటర్. ఓకే, ఇవన్నీ కూడా ప్రమాదకరమేనండి. ఓకే, అనేక రకాలుగా మనం ప్రమాదాలు గురవుతున్నాం. మీరు అన్నట్టు వాటర్ బాటిల్, ప్లాస్టిక్స్, మైక్రో ప్లాస్టిక్స్, లేని పదార్థమే లేదు, ఆ లిడ్లోంచి వెళ్ళిపోతుంటాయి. అన్ని రకాలుగాను మనం ఈ క్యాన్సర్ కారక పదార్థాలు, కార్సినోజన్స్కి ఎక్స్పోజ్ అవుతున్నాం అర్బన్ ఏరియాస్లో. దానికి తోడు ఈ మానసిక ఆందోళన, దానివల్ల కూడా క్యాన్సర్ 100%. నేను నమ్మేది అదే ముఖ్యమైన కారణం ఏంటో చూసిన పేషెంట్స్ ఉన్నారా? డెఫినెట్ గా ఎక్కువ హై సొసైటీ వాళ్ళు కూడా వస్తారు. నేను చాలా క్లియర్ గా ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్ చెప్తాను వినండి. మన బాడీలో ఇందాక అనుకున్నాం మనం T సెల్స్ ఉంటాయి, అవును, కిల్లర్ సెల్స్. అవి మన బాడీలోకి వచ్చే ప్రతి ఫారిన్ బాడీని
డిస్ట్రాయ్ చేసేస్తాయి. ఓకే అది క్యాన్సర్ కానివ్వండి, వైరస్ కానివ్వండి, బ్యాక్టీరియా కానివ్వండి, ఏదైనా కానివ్వండి. ఓకే ఆ టీ-సెల్ ఇమ్యూనిటీ మన దీని మీద మానసిక ఆందోళన మీద ఆధారపడి ఉంటుంది. మనం మానసికంగా ఎక్కువ ఆందోళన పడితే మన టీ-సెల్స్ సరిగా పనిచేయవు, ఓకే మన ఇమ్యూనిటీ తగ్గిపోతుంది. ఓకే మన బాడీలో రకరకాల చేంజెస్, మ్యూటేషన్స్ జరుగుతుంటాయి మన జీన్స్లో. కానీ మన ఓన్ ఇమ్యూనిటీ ఆ జెనెటిక్ మ్యూటేషన్స్ని ప్రాబబ్లీ బ్లాక్ చేసేస్తుంది. ఓకే తద్వారా మనకి ఇల్నెస్, జబ్బులు రాకుండా కాపాడుతుంది. ఓకే అది క్యాన్సర్ కానివ్వండి, స్ట్రోక్ కానివ్వండి, కర్నరీ ఆర్టరీ డిసీజ్ కానివ్వండి. మానసికంగా ఆందోళనకు లోనైతే హార్ట్ అటాక్ వచ్చే అవకాశాలు, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశాలు, క్యాన్సర్ వచ్చే అవకాశాలు కూడా పెరిగిపోతాయి. ఓకే సో అన్నిటికన్నా ఇంపార్టెంట్ నా ఉద్దేశం, ఇవన్నిటికన్నా ఇంపార్టెంట్ నా పర్సనల్ ఉద్దేశం ఇదే. క్యాన్సర్ రావడానికి కానివ్వండి, ఏ జబ్బన రావడానికి కారణం ఇదే, మానసిక ఒత్తిడి. మానసిక ఒత్తిడి. మన అబ్బాయికి నీటిలో సీట్ రాలేదు, పక్క అబ్బాయికి వచ్చింది, పక్కింట్లో అబ్బాయికి వచ్చింది. మనకేమో మారుతి కారు ఉంది, పక్కింట్లో వాళ్ళేమో టయోటా కారు కొనుక్కున్నారు. ఇలా అనేక రకాల ఒత్తిళ్ళు. ఆ తర్వాత వర్క్ ప్లేస్ ప్రెషర్స్. బాస్ ఇవాళ మన తిట్టాడు, మన పని చేయలేదన్నాము, చేయలేకపోతున్నాము, మనకు ఒంట్లో బాగాలేదు, అయినా కానీ బాస్ రమ్మంటున్నాడు వాళ్ళ పనికి. ఇప్పుడు కంపెనీస్లో ఇది ఒకటి ఎక్కువైపోయింది. మన మీద కన్నా పక్కనోడి మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టి వాళ్ళ లైఫ్ని ఎలా బదనం చేద్దాం, వాడిని ఎలా కంపెనీ నుంచి బయటికి పంపించేద్దాం, అనేక రకాల ఒత్తిళ్లకు లోనవుతున్నాయి. పూర్వకాలంలో ఇవన్నీ ఉండేది కాదు. సంతోషం సగం బలం అన్నారు పెద్దలు, కానీ సంతోషం పూర్తి బలం అంటాను నేను. సంతోషం పూర్తి బలం. ఈ అనేక రకాల ఒత్తిళ్ళు. ఇంతకుముందు చక్కగా విలేజెస్లో దగ్గర వాళ్ళే మ్యారేజ్ చేసుకునేవాళ్ళు, వాళ్ళే హ్యాపీగా 5 రోజులు సెలబ్రేట్ చేసుకునేవాళ్ళు, వాళ్ళ ఇంట్లో పండించుకున్న కూరగాయలే తినేవాళ్ళు, వాళ్ళే షర్ట్ లేకుండా వెళ్ళి ఆ కూరగాయల పాదులు దువ్వి వాటర్ పోసి దాన్ని చక్కగా డెవలప్ చేసేవారు, పొలానికి వెళ్ళేవాళ్ళు, పని చేసుకునేవాళ్ళు, ఎండకి ఎక్స్పోజ్ అయ్యేవారు, విటమిన్ డి ఉండేది, ఇమ్యూనిటీ బాగుండేది, ఓకే మానసిక ఆందోళన తక్కువగా ఉండేవి. వాళ్ళ గేదెల పాలు పిండుకొని తాగేవాళ్ళు. ఇప్పుడు రకరకాల ఆక్సిటోసిన్, పాలు తాగాలంటే భయంగా ఉంది. నిజంగా నేను వెజిటేరియన్గా మారాను 30 ఏళ్ళ క్రితం. చాలా రోజులుగా ఒక ఫ్రెండ్ నాకు ఒక అమ్మాయి చెప్పింది, ఆమె వీగన్ అయిపోయింది. ఎందుకు అయిపోయావు వీగన్ అన్నాను. నేను కూడా ఒక 3 సంవత్సరాలు ట్రై చేశాను మధ్యలో. వీగన్ ఎందుకంటే వాళ్ళు ఎలా తీస్తారో తెలుసా నీకు పాలు అని అడిగింది. తెలియదన్నా. వాటికి మెషిన్స్ పెట్టేస్తారు. అవును, బఫెలో మిల్క్ కౌస్కి. ఆ మెషిన్స్ ఏం చేస్తాయి, పిండేస్తుంటాయి. వాటితో పాటు బ్లడ్ వస్తుంటుంది, బ్లడ్ వస్తుంది, పుళ్ళు పడతాయి, చీమ్ పడుతుంది. వాడు పొద్దున్నే మళ్ళీ ఫిక్స్ చేస్తాడు, పిండేస్తాడు. అవన్నీ నీ పాల్లోకి వస్తున్నాయి, నీకు తాగుబుద్ది అవుతా అని అడుగుతుంది అమ్మాయి. అబ్బా, అది తిన్నప్పుడు నాకు పెరుగు తింటుంటే ఒక స్పూన్ తినంగానే భయంగా ఉంది, బాధగా ఉంది. 3-4 రోజులుగా అసలు తినలేకపోతున్నాను పర్సనల్గా. ఇప్పుడు చాలా మంది న్యాచురల్ మిల్క్ అని చెప్పే వాళ్ళందరూ ప్యాకెట్స్ మానేస్తారు. ఇంకా ప్యాకెట్స్ న్యాచురల్ మిల్క్ అయినా మిషన్ అవును 200% మీరు చెప్పింది కదా. అది ఇంజూర్ చేస్తుంది కదా, అవును, బ్లడ్ కారుతుంది కదా, పుండు పడుతుంది కదా, వాడికి తెలియదు కదా యాంటీబయాటిక్ రాసుకోవాలని అక్కడ. అవును, ఆ బాధ అంతా మనకే వస్తుంది కదా. ఎంత పాస్చరైజ్ చేసినా అసలు ఎంత మరగబెట్టినా కానీ అది ఉంటుందా సార్? ఉన్నా లేకపోయినా మనసులో ఆ థాట్ నాకు తినబుద్ది కావట్లా. మీరు మానేసారు కంప్లీట్గా పాలు? 4 రోజుల నుంచి అసలు పూర్తిగా తినలేకపోతున్నాను. ఓ స్పూన్ తినగానే మనసులో అది గుర్తుకొస్తుంది ఈ అమ్మాయి చెప్పిన దగ్గర నుంచి. మీకు ఫామ్ హౌస్ లేదా? లేదు. 2 గేదెలు పెట్టుకున్నా సరిపోద్దేమో నిజమే. సో ఇలా రకరకాలుగా మనం ఈ కంటామినెంట్స్కి ఎక్స్పోజ్ అవుతున్నాం. సో మానసిక ఆందోళన ఇవన్నీ కూడా క్యాన్సర్ అవడానికి దోహదం చేస్తున్నాయి. ఇప్పుడు ఇది తర్వాత ఈ రాత్రి పూట ఒత్తిడి, లేట్గా ఇంటికి రావటం, 10ంటికి రావటం, మళ్ళీ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ 2 గంటలు టీవీ చూడటం. ఆ తర్వాత లేకపోతే మనం ఉంది కదా మన దెయ్యం మొబైల్స్, దాన్ని చూస్తూ పడుకోవటం, ఆ బ్లూ స్క్రీన్. మనం ప్రశాంతంగా 6 సూర్యాస్తమయం లోపల భోజనం చేసేసి, జెంట్స్ లాగా భోజనం చేసేసి చక్కగా 8-9 పడుకొని పొద్దున్నే కనుక 5-6 కనుక లేచినట్టయితే మీకు ఏ జబ్బు రాదండి. ఓకే, గ్యారంటీ. క్యాన్సర్ అసలు రావు. ఎందుకంటే మనం ఇలా ప్రశాంతంగా పడుకున్నప్పుడు రాత్రి మిడ్నైట్ తర్వాత మెలటోనిన్ అనే హార్మోన్ ఉత్పత్తి అవుతుందండి. ఓకే, అది ఇట్ హ్యాస్ స్ట్రాంగ్ యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్. ఏ టైం నుంచి ఏ టైం వరకు ఉంటుంది సార్? మిడ్నైట్ 12 to 1:30. ఓకే, మీరు రోజు 11 పడుకుంటే రాదు, మళ్ళీ మీకు 9 పడుకోవాలి. 9 పడుకొని 10 లేవండి, చక్కగా మెలటోనిన్ హార్మోన్ ఉత్పత్తి అవుతుంది. మీకు రకరకాల క్యాన్సర్స్ వచ్చే అవకాశాలు చక్కగా తగ్గిపోతాయి. ఇదే అసలు కారణం. ఇప్పుడు చూడండి, రాత్రిపూట ఇలా నేను బంజారాహిల్స్ నుంచి గచ్చిబౌలి వస్తుంటే పొద్దున్న ఎర్లీ మార్నింగ్ వచ్చేస్తాను. నేను ట్రాఫిక్ తక్కువ ఉండదు, 5:30కి వస్తాను. అన్నీ వెల్ లిట్ టవర్స్,
30 అంతస్తులు 50 అంతస్తులు అన్ని చోట్ల అంతా లిట్ టవర్స్ అందరు పనిచేస్తుంటారు పాపం. నైట్ డ్యూటీస్. అంతా వాళ్ళ అమెరికన్ టైంకి పనిచేయాలి కదా మరి వాళ్ళు. ఇక్కడ వాళ్ళకి డే ఇక్కడ నైట్ కదా. కాల్ సెంటర్స్ అంటారు, బీపీ ఆఫీస్ అంటారు, రకరకాల ఆఫీసెస్ ఉన్నాయి కదా, జీసీసీస్ అంటారు, నైట్ పని చేస్తున్నారు. వీళ్ళందరికీ హార్మోనే ఉత్పత్తి అవుతాం. కానీ మీరు చెప్పారు ఒక మాట, 30 years బ్యాక్ నాన్ వెజ్ వదిలేసాను అని. అవునండి, వదిలేసాను. ఏదైనా బలమైన రీజన్ ఉందా? బికాస్ ఆఫ్ రెడ్ మీట్ తిన్నా ఇవన్నీ? లేదండి, దట్ వాజ్ నాట్ ఏ రెగ్యులర్ రీజన్. ఐ గేవ్ అప్ 32 years ఇప్పటికి. 32 years నాన్ వెజ్ కానీ ఎగ్ కూడా తినండి. ఐఎమ్ వెరీ హ్యాపీ. ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ ఇస్ ద బెస్ట్ ప్రోటీన్. యానిమల్ ప్రోటీన్ కన్నా ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్స్ ఆర్ ద బెస్ట్ ప్రోటీన్స్. కానీ మీ డైలీ దినచర్యలో ఒక్క ప్లాస్టిక్ పదార్థం నుంచి అంటే ఒక వస్తువు నుంచి కూడా ఏం తీసుకునే ఛాన్స్ లేదు. జనరల్ గా అవాయిడ్ చేసి ఎప్పుడు హాస్పిటల్లోనే ఉంటాను కదండి, మీలాగా తిరగాల్సిన అవసరం లేదు. ఓకే, సో ఆ బాధలు లేవు. మాలాంటి తిరిగే వాళ్ళ కోసం చెప్పండి సార్. ఇప్పుడు లైఫ్ మన చిన్నప్పుడు మన ఊళ్ళలో మరచం బండి ఉండేది తెలుసా? చిన్నపిల్లలు మీకు తెలియదు. అవును, మరచం ఉంది. ఉందా? చూసారా ఎప్పుడైనా? షూర్. అలా స్క్రూ చేసి పట్టుకెళ్ళేవాళ్ళు. అలాంటిది పట్టుకెళ్ళాలి. వర్క్ ప్లేస్ క్యారీ చేయాలి. డెఫినెట్. రాగి మర్చంతో వాటర్ తాగండి. సో లక్కీగా నేను ఒక చోటే పని చేసుకుంటాను, నాకు అన్ని పక్కనే ఉంటాయి కాబట్టి నాకు అవసరం లేదు. బట్ మిగతా వాళ్ళు పని చేసుకునే వాళ్ళందరికీ అవసరమే కదా. ఇప్పుడు మనతో మీతో పాటు వచ్చారు మీ స్టూడియోకి ఇక్కడికి, అందరూ పాపం పొద్దున్న ఎప్పుడో బయలుదేరుతారు, వాటర్ తాగాలి, క్యారీ చేయలేరు, బైక్ మీద వస్తారు పాపం. ఇప్పుడు నేను వచ్చిన దగ్గర నుంచి ఒక 1 hour అయింది. మీ ఇక్కడంతా కూడా ఎక్కడ కూడా ఒక ప్లాస్టిక్ అంటే అంతా వాటర్ బాటిల్స్, గ్లాస్ సీసాలు అండ్ గ్లాసెస్ ఉన్నాయి. బ్లాక్ కాఫీ ఇచ్చారు, అది కూడా ఏదో సమ్ డిఫరెంట్ టైప్ ఆఫ్. ట్రూ. ఇప్పుడు హాస్పిటల్ క్యాంటీన్లో అంటే మనం మేనేజ్ చేయట్లేదు, ఎవరో చేస్తున్నారు. బట్ ఇప్పుడే కొన్ని ఇవాళే అనుకున్నాం, చాలా బాగున్నాయి. ప్లాస్టిక్ ప్లేట్స్ కూడా తీసేస్తున్నాం మీకు తొందరలో. కాస్ట్ పెరిగిపోతుంది, బట్ తప్పట్లేదు. కానీ మీరు ఫస్ట్ ఒకటి చెప్పారు సార్, డెఫినెట్గా లైఫ్ స్టైల్ అనేది చేంజ్ చేసుకోవాలి రిగార్డింగ్ ద ఫుడ్ స్టైల్. బట్ మీరు చెప్పినట్లుగానే ఇప్పుడున్న మీరు లైఫ్ స్టైల్ అంటే ఈ హైటెక్ సిటీ గచ్చిబౌలిలో ఉన్న కంపెనీస్ పిల్లలు టైంకి ఫుడ్ తినకపోతే గ్యాస్ట్రిక్ ఇష్యూస్ వస్తాయి, ఏదో ఉంటుంది కదా. బట్ డెఫినెట్గా తినాలి ఏదో ఒకటి. బట్ వాడే కంటైనర్స్ ఉంటాయి కదా, అవి నిజంగా అన్ని చోట్ల కూడా ప్లాస్టిక్ యూజ్ చేస్తారు. మా అబ్బాయి రోజు తెప్పిస్తాడు స్విగ్గీ నుంచి, జొమాటో నుంచి. మీ అబ్బాయి? అన్నీ ఉంటాయి, బ్లాక్ ప్లాస్టిక్ ఉంటాయి. వాళ్ళు వినరు కదా అన్నమాట. దానివల్ల ఎంత పర్సెంటేజ్ ఉంటుంది? డెఫినెట్ గా హాట్ ఫుడ్ అంతా దాంట్లో పెట్టినప్పుడు దాన్నే మైక్రోవేవ్ లో పెట్టి వేడి చేస్తుంటారు. మీకు 10 నిమిషాల్లో సర్వ్ చేయాలి, 10 నిమిషాల్లో తెచ్చివ్వాలి, 8 నిమిషాల్లో వచ్చేయాలి. కాకపోతే మళ్ళీ మీరు ఫైన్ వేస్తారు వాళ్ళకి. అవన్నీ కార్సినోజెన్సే. మీరు తినే పిజ్జాలు, బర్గర్స్, సమోసాలు అన్ని కార్సినోజెన్సే. మీరు ఆ తినే ఆయిల్, ఆ మైదా, చాలాసార్లు చెప్పాను మీకు ఇంతకుముందు 2-3 ఏళ్ళు అని చెప్పి. వైట్ మైదా, రిఫైన్డ్ ఫ్లోర్, వైట్ షుగర్, వైట్ సాల్ట్, వైట్ లైట్, అన్నీ కూడా డేంజరస్ ఏనండి. వైట్ లైట్ కూడా, వైట్ రైస్, అన్నీ డేంజరస్ ఏనండి. ఈ ముఖ్యంగా ప్రతి స్వీట్, మన సౌత్ ఇండియన్ స్వీట్ కానివ్వండి, నార్త్ ఇండియన్ స్వీట్ కానివ్వండి, చాలా తక్కువ 1-2 రకాలు తప్ప అన్ని మైదాతోనే చేస్తారు. ప్రతి పేస్ట్రీ మైదాతోనే చేస్తారు. ప్రతి బేకరీ ఐటమ్ మైదాతో చేస్తారు. ఆ బిస్కెట్స్ అండి, మీరు తినే కరాచీ బిస్కెట్స్ కానివ్వండి, చాలా హై హీట్లో దాన్ని వేడి చేసి ప్యూర్ షుగర్ మనకు వచ్చేస్తుంది. అవి డేంజరస్. ప్యూర్ రోగం మన ఒంట్లో పంపించేస్తున్నారు కార్సినోజన్స్ అన్నిటిని. కానీ ఇప్పుడు వాటర్ విలేజెస్ లో ఇవన్నీ లేవు లక్కీగా. ఈ పేస్ట్రీలు, పిజ్జాలు, బర్గర్లు ఇవన్నీ లేవు, అదృష్టవంతులు. సో ఇప్పుడు వాటర్ బాటిల్స్ కార్లో పెడతాం కదా సార్, కారు ఒక 1 hour బయట ఎండకుంటుంది, మనం లోపలికి వచ్చి షూట్ చేస్తున్నాం అంటే లేకపోతే ఆఫీస్కి వెళ్ళి వస్తున్నాం. ఆ 1 hour లో ఆ వాటర్ అనేది కొంచెం ఆ బాటిల్లో వేడి ఉండొచ్చు, వేడి ఉంటుంది. నానో పార్టికల్స్ వాటర్ లోకి వస్తాయి, వాటర్ చక్కగా మనం ఇంజెస్ట్ చేస్తున్నాం. 2 things అండి, మనం జీవితాంతం మీరు 2 words వినబోతున్నారండి. ఇంకా మీరు చాలా హెల్త్ టాక్స్ చేస్తుంటారు, 100 మంది డాక్టర్తో మీరు ఇంటర్వ్యూలు చేస్తుంటారు, మీకున్న ఎక్స్పీరియన్స్ ఉంది. ప్రతి డాక్టర్ ఇక మీ ఫ్యూచర్లో 2 words వాడబోతారండి. ఒకటి ఇన్ఫ్లమేషన్, దానికి తెలుగు వర్డ్ కరెక్ట్గా లేదు, దానికి తెలుగే మనమే చేసి వాపు అంటున్నాం, కానీ దానికి తెలుగు వర్డ్ కరెక్ట్గా లేదు. రెండోది గట్ మైక్రోబియం, అంటే మన పేగుల్లో ఉండే బ్యాక్టీరియా. మన పేగుల్లో ఉండే బ్యాక్టీరియా కనుక సక్రమంగా ఉన్నట్టయితే మనకి అన్ని రకాల జబ్బులు వచ్చే అవకాశాలు తగ్గిపోతాయి. బ్రెయిన్ స్ట్రోక్ రాదు, కర్నరీ ఆర్టరీ డిసీజ్ రాదు, ఆర్థరైటిస్ రాదు, రొమటాయిడ్ ప్రాబ్లమ్స్ రావు, క్యాన్సర్ కూడా రాదు. అంతటికి ఇదే కారణం, మన తినేదే కారణం. రోజు ఇప్పుడు చాలా మంది ఎంఫసైజ్ చేస్తున్నారు ఫెర్మెంటెడ్ ఫుడ్స్. మన పాతకాలంలో మన పెద్దలంతా ఏం తినేవారు? ఫెర్మెంటెడ్ ఫుడ్స్. సమ్మర్ వచ్చిందంటే మా చిన్నప్పుడు మా అమ్మగారు కూడా రాత్రిపూట అన్నం తోడేసి పాలలో
పొద్దున్నే ఉల్లిపాయ పెట్టి తినమనేవారు బ్రేక్ఫాస్ట్. నేను హైదరాబాద్ వచ్చిన కొత్తలో ఎర్లీ మార్నింగ్ సర్జరీలు చేసేవాడిని. పొద్దున్న 5 గంటలకు ఏదో ఒక నర్సింగ్ హోమ్కి వెళ్ళి సర్జరీ చేసేవాడిని. రాత్రిపూట అన్నం తోడేసుకొని పొద్దున్నే దాన్ని క్యారీ చేసుకుని వెళ్ళిపోయేవాడిని. సర్జరీ అయ్యాక 7:30, 8ంటికి సర్జరీ అయ్యాక తినేసేసి 8ంటికి మన వర్క్ ప్లేస్కి వెళ్ళిపోయేవాళ్ళం. మళ్ళీ వెనక్కి రాలేం కదా ఇంటికి. హైదరాబాద్ ఎక్కడ రాగలం? సో మోహన్ వంశీ గారు మీరు చక్కగా సద్దన్నం అదే రాత్రి అన్నం తోడేసి పెట్టేది ఆవిడ. చక్కగా పాలేసి తోడేస్తే పొద్దున్నే పెరుగు అయిపోయేది. ఒక స్పూను కొంచెం లెమన్ పిక్లు వేసుకొని తినేవాళ్ళం. తమిళనాడులో ఇది వెరీ ఫేమస్, తైరు సాదం అంటాం. అక్కడ పెరిగా నేను 15 ఏళ్ళు. మీరు ఒకటి చెప్పారు, ఫస్ట్ లైఫ్ స్టైల్లో చేంజెస్, ఇంకొకటి ఫుడ్ డెఫినెట్ గా ప్లాస్టిక్ లో ఆపలేము. గట్ మైక్రోవేవ్. రెండో వర్డ్ ఇన్ఫ్లమేషన్. ఇది రకరకాల ఇన్ఫ్లమేటరీ సబ్స్టెన్సెస్ చాలా. ఇప్పుడు మీరు నాకు గుర్తుంది, నా చిన్నప్పుడు నేను కూడా రిఫైన్డ్ ఆయిల్ తీసుకుంటే అందులో ఫ్యాట్ తక్కువ ఉంటుంది, ఆ రిఫైన్డ్ ఆయిల్ వాడితే మనం హెల్తీగా ఉంటాం, మన హార్ట్ బాగుంటుందని అనేక రకాల అడ్వర్టైజ్మెంట్స్ మన చిన్నప్పటి నుంచి చూస్తాం. మీ చిన్నప్పుడు కూడా చూసారు ఇవన్నీ టీవీలో రోజు. సన్ఫ్లవర్ ఆయిల్, రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ క్లియర్ గా ఉంటుంది ఆయిల్ చూపించేవాళ్ళు. కానీ అవన్నీ కూడా ఇన్ఫ్లమేషన్ కలిగిస్తాయి. బట్ ఎలాంటి ఆయిల్స్ వాడితే మంచిది అంటారు? మన ఇప్పుడు చెప్తున్నారు కదా మన కార్డియాలజిస్ట్ గానుగ నూనె. ఇప్పుడు ఏమంటారు దాన్ని, అన్ని రకరకాల కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ అని అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నారే గూగుల్లో రోజు. అది దే డోంట్ కాజ్ ఇన్ఫ్లమేషన్. ఇన్ఫ్లమేటరీ సబ్స్టెన్సెస్ ప్రతి మనం తినే ఆహారం అంతా కూడా ఇన్ఫ్లమేషనే. నాకు ఇంకా గుర్తుంది, ఒక 10 ఏళ్ల క్రితం ఒక లెక్చర్కి వెళ్ళాను. నేను లెక్చర్ ఇవ్వడానికి వెళ్ళాను అమలాపురం. వెళ్తే అక్కడ ఒక పీడియాట్రిషియన్ ఆయిల్స్ గురించి ఆయన లెక్చర్ ఇస్తూ కెనాలో ఆయిల్ వాడండి అని చెప్పారు. అందులో అంతా కూడా omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి, దే ఆర్ వెరీ యూస్ఫుల్ ఫర్ యూ అన్నాడు. ఇంకొక 3 ఏళ్ళ తర్వాత చూస్తే కెనాలో ఆయిల్ ఈజ్ అ పాయిజన్ అన్నారు. ఏంటంటే అది ప్యూర్లీ రిఫైన్డ్ ఆయిల్, ఇన్ఫ్లమేషన్ కలిగిస్తుంది. సో మనం ఎప్పుడైతే నేచర్తో ఫైట్ చేస్తున్నామో, నేచర్ ఏంటి చక్కగా మంచి ఆయిల్స్ ఇస్తుంది, మనం దాన్ని రిఫైన్ చేసి తీసుకుంటున్నాం, అది పాయిజన్. నేచర్తో ఫైట్ చేస్తున్నాం, మన బాడీని మనం ఫైట్ చేస్తాం నేచర్తో. పొద్దున్నే ఎండకి ఎక్స్పోజ్ అవ్వాలి, పొద్దున్నే లేవాలి. పొద్దున్నే 10 గంటల లేవటం కాదు, పొద్దున్నే లేవాలి. ఎర్లీ మార్నింగ్ 6 గంటలకు లేస్తాను సార్. నేను కరెక్ట్గా ఎవ్రీడే మార్నింగ్ 5కి లేస్తాను. 6 గంటలకు లేచి 7 కిలోమీటర్లు వాక్ చేస్తాను. వెరీ గుడ్, మంచిది. పొద్దున్న లేచి సూర్య నమస్కారాలు చేయండి. అలాంటి సూర్య నమస్కారాలు అంటే ఏమిటి? ఎక్స్పోజింగ్ యువర్ సెల్ఫ్ టు సన్లైట్. మన పెద్దలు ఏది చేసినా మన మంచి కోసమే చేశారు. గాయత్రి మంత్రం చదవమన్నారు పొద్దున్నే సూర్యుని చూస్తూ. ఎందుకు? అలా అన్న ఎక్స్పోజ్ అవుతామని. మంత్రం అనేది ఏది కాదు, అందులో మంత్రం అంతా కూడా ఇదే ఉంటుంది. ఆ మంత్రం యొక్క అర్థం కూడా అదే. బట్ బాడీ ఇచ్చే సిగ్నల్ ఏంటి సార్? క్యాన్సర్ వచ్చింది నీకు అనే దానికి సిగ్నల్ ఏమిస్తుంది అసలు బాడీ? బేసికలీ వచ్చిన లొకేషన్ బట్టి మారిపోతుంటుంది. ఉదాహరణ, కొన్ని రకాల క్యాన్సర్స్ సిమ్టమ్సే ఉండవు. లెట్స్ సే సైలెంట్ కిల్లర్స్, ఓవేరియన్ క్యాన్సర్, ఏమి సిమ్టమ్స్ ఉండవు. పొట్టలో పెరుగుతుంటుంది, సిమ్టమే కలగదు. బాగా ఉబ్బిపోయి వచ్చినాకే డాక్టర్ దగ్గరికి వస్తుంటారు. లావు అవుతున్నాను, కొంతమంది ఎక్సర్సైజ్ కూడా చేస్తుంటారు, పొట్ట పెరుగుతుందని, లోపల క్యాన్సర్ ఉందని తెలియదు. సో చాలా సార్లు ఇది ఎసిమ్టమాటిక్. కానీ మన బాడీలో ఎక్కడైనా మానని పుండు ఉందనుకోండి, నాలుగు మీద కానివ్వండి, ఎక్కడైనా ముక్కులో కానివ్వండి, ఎక్కడైనా కానీ మానని పుండు చిన్నదైనా ఏ పుండు వచ్చినా తగ్గిపోవాలి. కొన్నాళ్ళలో 5-6 రోజుల్లో తగ్గిపోవాలి. తగ్గకుండా అలానే పెరుగుతోంది, నొప్పి లేదు అంటే ప్రమాదకరం. పెరుగుతున్న గడ్డ ఎక్కడైనా కానీ, సాఫ్ట్ టిష్యూ ట్యూమరు పొట్ట ఇక్కడ కానీ, బ్రెస్ట్లో కానీ, ఎక్కడైనా కానీ పెరుగుతున్న గడ్డ క్రమం తప్పకుండా పెరుగుతోంది. సైజ్ అలానే ఉంటే డేంజర్ కాకపోవచ్చు. సో మీరు చెప్పినట్లుగా చిన్న చిన్న పుండు ఎక్కడన్నా ఉండి యాంటీబయాటిక్ వేసుకొని తగ్గితే ఓకే, తగ్గకపోయిందంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోవాలి. ఓకే, సో ఇది సిగ్నల్. అలా రకరకాల క్యాన్సర్స్కి రకరకాల సింటమ్స్ ఉంటాయి. ఉదాహరణకి గ్యాస్ట్రిక్ క్యాన్సర్, తినబుద్ధి కాదు, డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్తారు, వెనక్కి తిరిగి వస్తారు. రోజు పొద్దున్నే మీరు 4 ఇడ్లీలు తింటున్నారు, 2 ఇడ్లీలు తినగానే పొట్ట ఫుల్ అయినట్టు ఉంటుంది. అది ఆర్లీ గాస్ట్రిక్ క్యాన్సర్కి సిగ్నల్ కావచ్చు. ఓకే, బట్ సార్ ఇప్పుడు స్క్రీనింగ్ చాలా ఇంపార్టెంట్. ఏ ఏజ్లో స్క్రీనింగ్ చేయించుకుంటే మంచిది సార్? అండ్ ఆడవాళ్ళు చేయించుకోవాల్సిన టెస్ట్లు ఏంటి, మగవాళ్ళు చేయించుకోవాల్సిన క్యాన్సర్ టెస్ట్లు ఏంటి? అసలు క్వైట్ కాంట్రవర్షియల్ ఇది స్క్రీనింగ్ అనేది. స్క్రీనింగ్ వల్ల డెఫినెట్లీ బెనిఫిషియల్గా ఉంటుంది. ఉదాహరణకు మగవాళ్ళలో జనరల్గా 50 ఏళ్ళు వచ్చాక PSA అనే ఒక సింపుల్ బ్లడ్ టెస్ట్ చేయించుకుంటే మనం ప్రాస్టేట్ క్యాన్సర్ని గుర్తించగలుగుతాం. ఓకే, అంతే తప్ప మిగతా క్యాన్సర్స్ని గుర్తించడానికి మనకి మార్గాలు లేవు. మొన్న మధ్యనే మిస్టర్ బిల్ గేట్స్ మన జెరోదా CEO నిఖిల్ కామత్తో ఒక ఇంటర్వ్యూ చేశారు, పాడ్కాస్ట్ చేశారు. ఆయన నిఖిల్ కామత్ గారు ఎలాన్ మస్క్తో చేశారు, మిస్టర్ మోడీ గారితో కూడా చేశారు. చూశారు కదా. ఈ బిల్ గేట్స్ అని ఒక క్వశ్చన్ అడిగారు, మీ ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకుంటావు, మా యంగ్ ఆంటర్ప్రినర్స్కి నువ్వేం సలహా ఇస్తావని. ఆయన ఒకటి చెప్పాడు, నేను రెగ్యులర్గా చెక్ చేసుకుంటాను, స్క్రీనింగ్ చేసుకుంటాను, దానివల్ల నష్టం లేదు. రెగ్యులర్గా వైటమిన్స్ తీసుకుంటాను, దానివల్ల కూడా డౌన్ సైడ్ లేదు అసలు. 3వది
ఇక ఇది ఒక్కటే క్యాన్సర్ వ్యాధి ఒకటే నాకు భయం కలిగిస్తుంది. ఉమ్, దీన్ని పట్టుకోవడానికి ముందుగానే ఒక జెనెటిక్ టెస్టింగ్ చేయించుకుంటున్నాను నేను. ఉమ్, ఆ టెస్ట్ అమెరికాలో ఇన్సూరెన్స్ కంపెనీలు కవర్ చేస్తున్నాయి, అన్ఫార్చునేట్లీ ఇండియాలో కవర్ చేయట్లేదు. ఉమ్, ఆ టెస్ట్ కనుక చేయించుకుంటే ఈ ట్రెడిషనల్ డయాగ్నోస్టిక్ టెస్ట్ పట్టుకోవడానికి వే బిఫోర్ యూ విల్ డయాగ్నోస్ దిస్ టెస్ట్ అని వారు చెప్పడం జరిగింది. అది ఇప్పుడు హైదరాబాద్లో హెల్త్ సెంట్రిక్ అనే కంపెనీ ఉమ్. అందుబాటులోకి తీసుకొచ్చింది. ఓకే ఓకే. అది ముందుగానే మనం స్క్రీన్ చేసుకుంటే నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్లో నీకు క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయో లేవో ముందే తెలిసిపోతాయి. అవునా? ఎన్ని ఇయర్స్ ముందు తెలిసిపోతుంది సార్ అలా అని చెప్పలేం కానీ తప్పనిసరిగా ఒక 77 క్యాన్సర్స్ని పట్టేయగలదు. ఎన్ని ఇయర్స్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అది బాడీలో స్క్రీన్ చేసి 2-3 సంవత్సరాల్లో నీకు క్యాన్సర్ వస్తుందని చెప్పేయగలదు. అర్రే బెస్ట్ కదా అది. బెస్ట్. అప్పుడు మనం ఏం చేస్తాము, ఇవాళే ఒక జెంటిల్మెన్ చూశాను, ఆ, ఆ టెస్ట్ చేయించుకుని నా దగ్గరికి వచ్చాడు. ఆ. ఎక్కడ అమెరికాలో చేయించుకున్నారా? ఇక్కడే చేయించుకున్నాను. మన దగ్గర ఉంది. మన దగ్గర ఓకే. ఎంత ఉంటుంది కాస్ట్? అరౌండ్ ఇట్ కాస్ట్ అబౌట్ 80 to 1,80,000 దాకా ఉంది. ఓకే. ఆయనకి కోలన్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని రాసిచ్చారు. ఉమ్, సో అప్పుడు ఏం చెప్పాము మనకి, రెగ్యులర్గా చిన్న సింపుల్ టెస్ట్, స్టూల్ అక్కల్ట్ బ్లడ్ టెస్టింగ్. ఓకే. 3 నెలలకు ఒకసారి బ్లడ్ టెస్ట్ స్టూల్ టెస్ట్ చేద్దాం. ఆ, తర్వాత ఒక మార్కర్ ఒకటి ఉంది, రఫ్ అంటే అందరికీ పెరగదు, సిఈ అనే ఒక మార్కరు. ఉమ్, 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 ఇంకా మూడోది, చాలా రకాల కోలన్ క్యాన్సర్స్ ఉమ్, ఆస్పిరిన్ వాడే వాళ్ళలో తక్కువ ఉంటుంది. ఉమ్, ఉమ్, ఉమ్. ఈకోస్పిరిన్ అనే డ్రగ్ వాడతారు, వినారా? అవును సార్. బ్లడ్ థిన్నర్. అవును సార్. నేను వాడతాను. ఆ, మా ఫాదర్కి వెరీ ఎర్లీ ఏజ్లో హార్ట్ అటాక్ వచ్చింది, అందుకని నా ఫిజిషియన్ నాకు 30 ఏళ్ల క్రితం అది వాడుకోమని చెప్పాడు. సో ఒక 75 mg వేసేసుకుంటారు రెగ్యులర్గా ఉమ్, రెగ్యులర్ వేసుకుంటారు. ఉమ్. సో ఆ ఆస్పిరిన్ వాడే వాళ్ళలో కోలన్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఓకే. సో అది వాడమని చెప్పాను ఆయనకి. ఉమ్, తర్వాత రెగ్యులర్గా ఈ యానిమల్ బేస్డ్ ప్రోటీన్స్, ఫ్యాట్ ఆపేసేయండి పూర్తిగా, నాన్ వెజిటేరియన్ మానేయండి, ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్కి మారిపోండి, Hmm. ఫైబర్ ఎక్కువగా తీసుకోండి, Hmm. మీ యొక్క మల విసర్జన అలవాట్లు ఏమైనా మార్పులు ఉంటే నా దగ్గరికి రండి Hmm. అని అన్ని రకాలుగా గైడెన్స్ ఇచ్చి పంపాను ఇవాళ మార్నింగే. ఓకే. 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ పరీక్ష చేసుకోవాలి మేబీ. రెగ్యులర్గా చేసుకుంటే క్యాన్సర్ రావడానికి ముందుగా పట్టుకోవచ్చు, ముందుగా పట్టుకుంటే కోలన్ క్యాన్సర్ క్యూర్ అయిపోతుంది. బట్ ఫస్ట్ స్టేజ్ సెకండ్ స్టేజ్ అయితే సేఫ్ అనా సార్? 100% సేఫ్. 100% సేఫ్. అంటే ఎన్ని ఇయర్స్ ఉంటుంది వాళ్ళకి? అంటే కోలన్ క్యాన్సర్ లో రకరకాలు ఉంటాయి. నార్మల్ లైఫ్ గడిపేస్తారు, రెగ్యులర్ లైఫ్. ఓకే. రెగ్యులర్ లైఫ్ గడిపేస్తారు. 3 ఏళ్ళకి ఒకసారి కొలనోస్కోపీ చేద్దామని చెప్పాను. ఒకవేళ ఫీకల్ అక్కల్ బ్లడ్ టెస్ట్ అంటే ఫీకల్ మ్యాటర్లో ఏదైనా బ్లడ్ కనుక కనిపించినట్టయితే ముందుగానే చేస్తాం కొలనోస్కోపీ. ఓకే. అలా రకరకాలుగా మనం టెస్టులు చేసుకోవచ్చు. 4th స్టేజ్కి వచ్చి మళ్ళీ ఇప్పుడు రెగ్యులర్ యాజ్ యూజువల్ లైఫ్ స్టైల్ లీడ్ చేస్తున్న వాళ్ళు మీ పేషెంట్స్ ఎవరైనా ఉన్నారా? కొన్ని రకాల 4th స్టేజ్ క్యాన్సర్స్ క్యూర్ అయిపోతాయండి. ఆ. ఉదాహరణకు మీరు విన్న ఫేమస్ పర్సన్ లాన్స్ ఆర్మ్స్ట్రాంగ్, సైక్లిస్ట్. అవును సార్. టెస్టిక్యులర్ క్యాన్సర్ విత్ బ్రెయిన్ మెట్స్. బ్రెయిన్ మెట్. అవును. ఇప్పటికీ బ్రతికే ఉన్నారు. Hmm. వరల్డ్ సైక్లింగ్ ఛాంపియన్షిప్ 6 సంవత్సరాలు గెలిచాడు ఆయన. అవును. సో రకరకాల క్యాన్సర్స్ కొన్ని లేట్ స్టేజ్లో కూడా బతికేస్తారు, Hmm. కొన్ని రకాల క్యాన్సర్స్ ఎర్లీ స్టేజ్లో కూడా కష్టంగా ఉంటాయి. ఓకే. సో ఇప్పుడు బట్ చాలా రకాల క్యాన్సర్స్ కూడా 4th స్టేజ్లో కూడా ఈ టార్గెటెడ్ థెరపీస్, ఇమ్యూనోథెరపీస్తో చాలా కాలం బతికేస్తున్నారు. ఓకే. కాకపోతే ఇందాక మనం డిస్కస్ చేసినట్టు దే ఆర్ ప్రొహిబిటివ్లీ ఎక్స్పెన్సివ్. టార్గెటెడ్ థెరపీ కూడా చాలా పెద్ద ప్రాసెస్ చెప్పాలంటే, అందరికి అర్థమయ్యేటట్టు మనం నెక్స్ట్ ఎపిసోడ్లో కూడా మాట్లాడదాం సార్. బట్ ఇప్పుడు చిన్న పిల్లలకు కూడా క్యాన్సర్ ఎక్కువైపోయింది సార్, 1 or 2 years. అలాంటి వాళ్ళని ట్రీట్ చేస్తున్నప్పుడు యాజ్ ఎ డాక్టర్గా పక్కన పెడితే యాజ్ ఎ ఫాదర్, మీరు కూడా గ్రాండ్ ఫాదర్, ఏమనిపిస్తుంటుంది? ఏడ్చిన సందర్భాలు ఉన్నాయా మీ లైఫ్లో? అయ్యా డెఫినెట్లీ అండి, పిల్లల్ని చూసినప్పుడు డెఫినెట్గా. మిగతా డిసీజెస్కి క్యాన్సర్కి కొంచెం తేడా ఉందండి. మిగతా డిసీజ్ మీరు కోలిసిస్టేట్ మీకు ఆపరేట్ చేస్తే మళ్ళీ మీకు కనపడ్డావు. కర్నరీ బైపాస్ చేసామనుకోండి, ఆ పేషెంట్ మళ్ళీ మీ దగ్గరికి రాడు. ఇంటి దగ్గర ఉన్న కార్డియాలజిస్ట్ చూపించుకుంటూ ఉంటాడు, లేకపోతే తన కార్డియాలజిస్ట్ చూపించుకుంటుంటాడు. మా డిసీజ్ అలా కాదు, మాతో పాటే ఉంటారు, వస్తూనే ఉంటారు. పాపం క్యాన్సర్తో ప్రాబ్లం ఏంటంటే ట్రీట్మెంట్ ప్రొలాంగ్డే, కానీ ట్రీట్మెంట్ కన్నా ఫాలో అప్ మోర్ ఇంపార్టెంట్. ప్రతి పేషెంట్ కూడా రెగ్యులర్గా చెకప్కి రావాలి. ఎందుకు? కొత్త క్యాన్సర్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణకి ఓరల్ క్యావిటీలో రైట్ సైడ్ చీక్ మీద క్యాన్సర్ వచ్చింది అనుకోండి, అదే ఇండివిజువల్కి లెఫ్ట్ సైడ్ చీక్ మీద వచ్చే అవకాశాలు 5 రెట్లు ఎక్కువ. ఓకే. ఏవైతే కారణాలు ఇక్కడ క్యాన్సర్ కలిగించాయో ఆ కారణాలు ఇక్కడ కూడా పనిచేస్తున్నాయిగా. సో పేషెంట్స్ పాత క్యాన్సర్ తిరిగి రావటం మాట అటుంచండి, కొత్తది రావటాన్ని కూడా పట్టుకోవాలిగా. ఛాన్స్ ఉందా సార్? ఉంటుంది. అదే పేషెంట్కి ఇదే ఉదాహరణ చెప్తాను నేను. మీ ఏ ఊరి నుంచి వచ్చారని అడుగుతారు. రామగుండం అన్నారు అనుకోండి, రామగుండం దేని ఫేమస్? బొగ్గు. రామగుండంలో బొగ్గు దొరికితే పక్కనున్న గోదావరి కానీ, మంచిర్యాల, బెల్లంపల్లి, పెద్దపల్లి, రామకృష్ణాపూర్లో కూడా బొగ్గు దొరుకుద్ది. అంతే, ఒక చోట వస్తే ఇక్కడ కూడా వస్తుంటుంది. ఇట్లా చూపిస్తాను. రామగుండంలో బొగ్గు దొరికితే బెల్లంపల్లి, మంచిర్యాల, పెద్దపల్లి,
గోదావరి కల్లో కూడా బొగ్గు దొరుకుద్ది. సో ఇక్కడ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే బొగ్గుల మీద కూడా చికెన్ బాగా డీప్ ఫ్రై చేసి తినే వాళ్ళు కూడా ఉన్నారు కదా ఇప్పుడు. అంటే జస్ట్ ఉదాహరణ. ఇంకో ఎక్కడ ఏ ఏరియా లేకపోతే ఇక్కడ మీ ఇంట్లో బోర్ వేస్తే వాటర్ పడింది అనుకో, పక్కింట్లో పడుతుంది, ఆపోజిట్ ఇంట్లో పడుతుంది, ఎదురింట్లో కూడా పడుతుంది, పక్క బజార్లో కూడా పడుతుంది, అంతే కదా ఆ ఏరియా అంతా. సో అందుకని రెగ్యులర్గా చెకప్ రావాలి. సో ఫాలో అప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అందువల్ల మాకు బాగా దగ్గర అవుతారు మా పేషెంట్స్. అవును, ప్రతి పేషెంట్ నాకు గుర్తుంటారు, వాళ్ళ పిల్లలు కూడా గుర్తుంటారు. అన్ని రకాల హాస్పిటల్స్ అన్నీ గుర్తుపెట్టుకో తెలియదు కానీ ఒమేగా హాస్పిటల్ని గుర్తుపెట్టుకుంటారు, ఒమేగా మోహన్ వంశీ గారిని కూడా గుర్తుపెట్టుకుంటారు. ఎస్పెషల్లీ ఆంకాలజీ క్యాన్సర్ అంటేనే గుర్తొచ్చే పేరు హైదరాబాద్లో, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో మోహన్ వంశీ గారు. థ్యాంక్స్ అండి. ఎందుకంటే అంత దగ్గరే పేషెంట్స్ మీకు. అంటే మాకు ఏదైనా వస్తే ఆయన దగ్గరికి వెళ్ళిపోతే మాకు క్యూర్ అవుతుంది, ఇంకా కొన్ని సంవత్సరాలు సర్వైవల్ అవ్వచ్చు, హోప్ ఉంది మా బతుకు మీద, డబ్బులు పోయినా పర్వాలేదు, ఆయన అయితే బెస్ట్ అని ఫస్ట్ చాయిస్, సెకండ్ చాయిస్, థర్డ్ చాయిస్, ఇన్ని ఒపీనియన్స్ ఉండవు, ఒకటే ఒపీనియన్ మోహన్ వంశీ గారు. థ్యాంక్స్. గ్రేట్ కదా అది. ఎంతమందికి వస్తుంది? కొన్ని కోట్లలో ఒకరికి మీకు వచ్చింది. బట్ ఎన్నో ప్రాణాలు నిలబెట్టారు, ఎంతోమందిని తెలియక స్టేజ్ దాటిపోయి మీ చేతుల్లో చనిపోయిన పేషెంట్స్ కూడా ఎంతోమంది ఉంటారు. కానీ అత్యంత డేంజర్ క్యాన్సర్ ఏంటి సార్? లాస్ట్ అండ్ ఫైనల్గా చెప్పండి, ఎన్ని రకాల క్యాన్సర్స్ ఉన్నాయి ఓవరాల్గా? అంటే మెయిన్లీ క్యాన్సర్స్ ఆర్ 2 types అండి. కార్సినోమా, సార్కోమా. కార్సినోమాస్ అంటే ఎపిథీలియల్ టిష్యూలో వచ్చేవి, సార్కోమాస్ అంటే సాఫ్ట్ టిష్యూలో వచ్చేవి. ఇవి కాక మూడోది హిమటలాజికల్ అంటే బ్లడ్ క్యాన్సర్స్. బ్లడ్ క్యాన్సర్స్ కొంతవరకు డేంజరస్గానే ఉంటాయి, ఎస్పెషల్లీ అడల్ట్స్లో వచ్చేవి. పిల్లల్లో వచ్చే బ్లడ్ క్యాన్సర్స్ క్యూర్ అవుతాయి. ఇక బ్రెయిన్ ట్యూమర్స్ జనరల్గా హై గ్రేడ్ ట్యూమర్స్ ఎక్కువ కాలం సర్వైవ్ అవ్వరు. కొన్ని రకాల బ్లడ్ క్యాన్సర్స్ కూడా సర్వైవ్ అయ్యే అవకాశాలు తక్కువ ఉంటాయి. బట్ ఇప్పుడు కొత్త మెడిసిన్స్ చాలా వస్తున్నాయండి. ప్రాబ్లీ ఐఎమ్ షూర్ ఇంకో 10 yearsలో మనం ఈ క్యాన్సర్కి ముందు కనుక్కుంటారేమో మన సైంటిస్టులు అనిపిస్తుంది. క్యాన్సర్ జయించవచ్చు ఒక టాబ్లెట్తో. టాబ్లెట్స్ కానివ్వండి, ఇంజెక్షన్స్ కానివ్వండి, ఇమ్యూనోథెరపీ కానివ్వండి. నా ఉద్దేశం ఇంతకుముందు నేను నా లైఫ్ టైంలో చూడలేనేమో అనుకునేవాడిని. ఇప్పుడు లాట్ ఆఫ్ రీసెర్చ్ ఇస్ అండర్వే అండ్ ఖచ్చితంగా నేను నా ఉద్దేశం 10 yearsలో మనం దీన్ని కాంకర్ చేసేస్తామండి. 3 decades చాలా చేంజెస్ చూశారు కదా. ఇంకా మాక్సిమం 10 years అండి. వీ విల్ బి ఏబుల్ టు కాంకర్. ఒక డికేడ్లో కాంకర్ చేస్తారు సైంటిస్టులు అనగా. సో లాస్ట్ అండ్ ఫైనల్గా ఈ పాడ్కాస్ట్ చూసే కొన్ని కోట్ల మందికి ఏం చెప్పాలనుకుంటున్నారు? రెగ్యులర్గా ఆకుకూరలు, ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఎక్కువగా తీసుకుంటూ, యానిమల్ ఫుడ్కి దూరంగా ఉంటూ, అలాగే దురలవాట్లకి స్మోకింగ్, ఆల్కహాల్ లాంటివి కూడా దూరంగా ఉంటూ, రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తూ, లీన్ బాడీ మాస్ మెయింటైన్ చేస్తూ, మానసికంగా ఆందోళన లేకుండా ఉన్నట్టయితే క్యాన్సర్ని ఖచ్చితంగా జయించవచ్చు. సో ఫైనల్గా సార్లాగా ఉంటే అన్ని జయించవచ్చు మనం కూడా. సో 33 years బ్యాక్ ఆయన ప్రాక్టీస్ స్టార్ట్ చేసిన 33 years అబ్బాయిలాగే ఉన్నారు. సో థ్యాంక్స్ ఫర్ ద కాంప్లిమెంట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో సెకండ్ ఎపిసోడ్లో ఇంకా చాలా విశేషాలు తెలుసుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అండి.